ఒక రాజకుటుంబంలాగా చేతిలో మీరు ఏం కోరుకుంటే అది చేతిలోకి వచ్చేసే అంత పెద్ద కుటుంబం. అయితే పేదవాడి గొంతుకుని వినిపించే క్యారెక్టర్‌లే చేశారు మీరు. ఎదగని వాడు చూస్తాడు కులం, ఎదిగిన వాడు చూస్తాడు గుణం అని చెప్పి రాశారు. అబ్బా! ఎవరైతే కథలు కానీ, క్యారెక్టర్స్ కానీ రాసి డైలాగులు రాస్తాడో అతను ఫస్ట్ హీరో. ఒకానొక టైంలో 'చిరంజీవి' గారి కంటే మీకు హిట్లు ఎక్కువున్నాయి. ఏ రోజైనా నేను అలా కెరీర్ ప్లాన్ చేసుకొనుంటే బాగుండేది అని సినిమా ఇండస్ట్రీకి నేను చేసింది కరెక్ట్ కాదు. చిరంజీవి చేసిందే కరెక్ట్. సార్. ఒప్పుకోవాలి. ఎదిగేటప్పుడు ఏ వేషం వచ్చినా చెయ్యాలి. హ్మ్. మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాను. అవును. ఎర్లీ 90స్‌లో. నన్ను ఎళ్ళొద్దన్నారు కొంతమంది. హ్మ్. భారతీయ జంజాల పార్టీ అది. ఓపెన్‌గా చెప్తున్నా. సార్ సెన్సార్ బోర్డ్‌లో కూడా లంచం నడుస్తుందా? అసలు లంచాలు లేకపోతే సెన్సార్ బోర్డే లేదు. అవునా? సినిమా రిలీజ్‌కి వచ్చేటప్పటికి మంగళసూత్రం కూడా మిగలదు వాడిది. చెన్నకేశవరెడ్డి షూట్‌లో బాలకృష్ణ గారితో మీకున్న ఏదైనా అయ్యో! మూమెంట్స్? ఫాదర్ లేక బాలశంకరుడు ఏముండదు. అది కోపం వస్తుంది ఒక్కోసారి. హ్మ్. డామ్ డూమ్ అని తిడతాడు. బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే టికెట్‌ని మీరు కృష్ణరాజు గారికి ఇచ్చేసారు కదా! ప్రభాస్ ఫాదర్‌ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. కొన్నిసార్లు ఫోన్ చేసాడు ఏంటని చూసి టైం చూసి కొట్టా. హ్మ్. శివకృష్ణ నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. మా కుటుంబం నీకు రుణపడిపోయి ఉందయ్యా. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్‌లకి వెళ్లే ముందు ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక వ్యక్తిని శివకృష్ణని మాత్రమే పిలిచి మేడ్చల్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయమన్నారు. రండి బ్రదర్ రండి మీ గురించి విన్నాం అన్నాడు గుండె. అందరూ నన్ను ముంచున్నారు. ఆ బ్రదర్ మీకు సీట్ ఇస్తున్నాం. మీలాంటి యంగ్ ఫెలోస్ డైనమిక్ మాకు కావాలని. అబ్బా! కాళ్ళకి దండం దండం సార్ ఇప్పటికే నేను మీ వల్ల చెడిపోయాను అంటున్నారు సార్ ఇంకా ఎందుకు సార్ అన్నాను. కోపం వచ్చేసి అది తీసుకుని వెళ్ళిపో. వెళ్తాను సార్ కానీ ఒక్కడ మాత్రం జరుగుతుంది సార్ గేటు బయట. హిందూ మతం అనేదే లేదు. అది సనాతన ధర్మం అని చెప్పారు. కరెక్ట్. చాలా మందికి రెండిటి మధ్య తేడా తెలియదు. ఆ రోజుల్లో అసలు హిందూ మతం అనేది లేదు. అప్పుడే శ్రీకృష్ణుడు చెప్పాడు రాబోయే కాలంలో ఈ భరత హాయ్! వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా పరిశ్రమని ముందడుగు వేపించిన ఎంతోమంది స్టార్స్ ఇండస్ట్రీలో ఈ రోజుకి మనకి వాళ్ళంతా కూడా ఒక సాక్ష్యంగా నిలబడున్నారు. అయితే అలాంటి వారిలో నటులు, సీనియర్ నటులు శివకృష్ణ గారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 48 ఏళ్ల సినీ కెరియర్‌లో ఆయన 150కి పైగా సినిమాల్లో నటించి, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో శాఖలకి ఆయన ఒక ఆద్యుడని చెప్పుకోవచ్చు. వాటికి నడక నేర్పి, నడత నేర్పి ఈరోజు ఇండస్ట్రీలో చాలా విభాగాలని ఆయన సెటిల్ చేసిన వ్యక్తి. వీటన్నిటికి తోడు ఆయన ఇప్పుడు సనాతన ధర్మాన్ని తన భుజాన వేసుకొని, తనకు వీలైనంతలో ప్రచారం చేస్తూ ముందడుగు వేస్తున్నారు. సో, ఒక్క మనిషిలో ఇన్ని లేయర్‌లున్నాయి గాబట్టి, ఈ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ముందు అందరికన్నా ముందు ఐ-డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. కాస్త ఎక్కువ చెప్పారేమో మీరు. ఇట్స్ సార్ ఆల్ రైట్. మంచి కార్యక్రమం మొదలెడుతున్నాం కాబట్టి శుభం శుభం భూయాత్. చెప్పండి. థాంక్ యూ సార్. సో, ఇంటర్వ్యూ‌లోకెళ్ళే ముందు నేను స్టార్టింగ్ చాలా పెద్ద క్వెషనే ఎత్తుకున్నాను. 1978 మీరు ఇండస్ట్రీలోకొచ్చే సమయానికి, ఈరోజు అంటే ఇప్పుడు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న బిగ్ స్టార్స్, బిగ్ ఫ్యామిలీస్, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్, బిగ్ కంపెనీస్ వీళ్ళ ఎవ్వరికీ లేని లగ్జరీ ఆ రోజు మీకుంది. హ్మ్. సొంత ఏదోలెండి. కంపెనీలు. అంటే చెప్పుకోకూడదు ఇవన్నీ గూడా ఇప్పుడు. బట్ తెలియాలి. అంటే గతం గతః. హ్మ్. నిన్నటి న్యూస్ పేపర్ ఇవాళ వేస్ట్ పేపర్. హ్మ్. యూ గాట్ ఇట్? అట్లా ఏంటంటే ఊరికే అయి చెప్పుకోవటానికి నా అంతట నేను చెప్పుకోవటం అది ఇష్టం ఉండదు నాకు. నేనెప్పుడూ నోరు తెరిచి ఎప్పుడూ ఏ విషయం చెప్పలే. కాకపోతే విషయం మీలాంటి వాళ్ళకి కొన్ని తెలుసు కాబట్టి చెప్తూ ఉంటారు అంతే. బట్ నాకో చిన్న డౌట్ సార్. ఆ కంపెనీలేంటి? మీకప్పుడుండే వ్యాపారాలేంటి? అంటే అదొక పెద్ద చరిత్ర అది. సార్, అది మేము వి ఆర్ ది ఫస్ట్, సెకండ్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ఇండియా. సార్. మనకి ఎల్‌పీజీ సిలిండర్స్ ఉన్నాయి కదా! అవును. ఆ ఎల్‌పీజీ సిలిండర్స్ కోసాన్ గ్యాస్ అని ఉండేది. హ్మ్. ఇండియాలో వాడొక్కడే తయారు చేసేవాడు. హ్మ్. ఐయామ్ టాకింగ్ అబౌట్ 76, 75 ఆ టైంలో. సార్. సో, వి స్టార్టెడ్ లాస్ట్‌మెన్ ఇంజినీరింగ్ అని వి స్టార్టెడ్ ఎల్‌పీజీ మ్యానుఫ్యాక్చరింగ్. అది ఎల్‌పీజీ ఏంటంటే చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం అది. మామూలుగా చేయలేరది. హ్మ్. మా బావగారు ఇంజినీర్ కాబట్టి అంత డబ్బుతోటి అవసరం ఉంది. మినిమమ్ అమౌంట్‌తో చేయాలని చెప్పి ఆయన కొత్తగా ఇన్వెంట్ చేసి ఇండియన్ లేత్, ఇండియన్ మిషన్స్ తోటి తయారు చేసి ఒక 2 సంవత్సరాలు ఎక్కడికొచ్చిందంటే వి ఆర్ ది సెకండ్ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా. సార్. ఏం లేదు. కృషి, పట్టుదల, మన మీద మనకు నమ్మకం. హ్మ్. అది అలాగా జరిగిపోయింది. దట్ వాస్ ఆ టైంలో అది హిస్టరీ అది అంతే. బట్ ఈ క్వెషన్ అడగడానికి ఒక కారణం ఉంది సార్. యాక్చువల్‌గా మీరు
అంటే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. మీ తాతగారు నా మనవడు ఒక సినిమా తీశాడు అని జెప్పి ఎవరైనా బంధువులకు జెప్పుకుంటారు. స్నేహితులకు జెప్పుకుంటారు. ఆయన నేరుగా ఎళ్లి అప్పటి రాష్ట్రపతికి జెప్పుకొని రాష్ట్రపతికి సినిమా చేసిన రేంజ్ మీది. అది చాలా తీపి గుర్తుండి. ఆ ఫోటోస్ ఇంకా ఉన్నాయి నా ఆ! ఫైల్‌లో. అంటే మాది కొద్దిగా పొలిటికల్ ఫ్యామిలీ అండ్ జ్యుడిషియల్ ఫ్యామిలీ సార్. కొద్దిగా. మదర్ సైడ్ నుంచి, ఫాదర్ సైడ్ నుంచి. సో, నీలం సంజయ్ రెడ్డి గారు అప్పుడు అవును. హి వాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు నా రెండో మరో మలుపు ఆహ్, మేమే ప్రొడ్యూసర్. మా హ్మ్. బావగారు నేను తీశాం. చాలా విచిత్రం ఆ సినిమా కూడా చాలా, చాలా సంఘటనలు. యాక్చువల్‌గా నేనే ప్రొడ్యూసర్ దానికి. నేను మా బావగారు నేను ప్రొడ్యూసర్. నేను హీరో వేషం వేయాలని చెప్పి అంతకుముందు 'చలిచీమ'లో గెస్ట్ పాత్ర వేసి అవును. చూసుకున్నాను నా ఫేస్ నేను పనికొస్తానా రానా అని హ్మ్. చెప్పేసి. సో, మరో మలుపు నేను మొదలెట్టాం. అన్నీ కొద్దిగా విప్లవం టైప్ మనయన్నీ కూడా హ్మ్. కొద్దిగా చాలా స్పీడ్‌గా ఉంటాయి అన్నీ కూడా. సడెన్ డెసిషన్ తీసుకుంటా ఉంటా. హీరో వేషం మొదలెట్టా. ఆ హీరో మొదలెడుతుంటే 'పరుచూరి బ్రదర్స్' రైటర్స్. యాక్చువల్‌గా 'పరుచూరి వెంకటేశ్వరరావు' రైటర్. హ్మ్. 'గోపాలకృష్ణ' గారు కాదు. అది కొద్దిగా విప్లవ భావంతో కూడుకున్నట్టు కాలేజీలో సందర్భంలో మా తమ్ముడు రాస్తాడు ఉయ్యూరు కాలేజీలో ఉన్నాడని చెప్పి ఆయన పిలిపిచ్చారు. కృష్ణ హోటల్ రూమ్ నంబర్ 34 ఇప్పటికే గుర్తు నాకు. దాంట్లో పెట్టాం. పెట్టేసి అన్ని ఏర్పాట్లు చేసి ఈవినింగ్ కల్లా వస్తామండి డైలాగులు అంటే అది నాది క్యారెక్టర్ ఏంటంటే ఈ క్యారెక్టరు 6 సీన్లు, 7 సీన్లు క్యారెక్టర్. హ్మ్. హీరో క్యారెక్టర్ వేరు అసల. అసలు హీరో క్యారెక్టర్ వేరు. అది యాక్చువల్‌గా మీరెయ్యాలి. నేను చేయాలది. హ్మ్. వస్తుంటే సాయంకాలం వచ్చేటప్పటికి గోపాలకృష్ణ గారు మంచం కింద దూరిపోయి డైలాగులు రాస్తున్నాడు. ఇదేంటి విచిత్రంగా ఉన్నాడు ఈ మనిషి. మంచం కింద దూరిపోవటం అంటే ఆయన బ్రదర్ చెప్పాడు. ఆడ మావాడు అంతేనయ్యా. హ్మ్. ఆడు కింద పడుకొని రాస్తా ఉంటాడు. సరే ఒక సీన్ రాసాడు. ఓన్లీ ఒక్క సీనే. హ్మ్. మధ్యాహ్నం పాపం భోంచేసి అంత లేట్ అయింది. నేను 4:30కి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి ఒక సీన్ రాసాడు. డైలాగ్ చెప్పండి అన్నా. ఆ డైలాగ్ ఏంటంటే ఒక గెడ్డం పెరిగిన కుర్రోడు కాలేజీలో కాస్ట్ కాలం నింపడం. హ్మ్. కాస్ట్ అనేది నింపడం. ఆ ప్రిన్సిపల్ కోపమొచ్చి "ఏమయ్య నీకు బాగా బలిసింది. ఇది మ్యాండేటరీ ఇది. కులం నేను రాయను సార్" అంటాడు. ఎందుకు రాయవు అంటాడు. అక్కడ ఆ డైలాగ్ రాసాడాయన. ఆ డైలాగ్ ఏంటంటే ఇప్పటికి గుర్తు నాకు. మొహం షేపులు బట్టి ఎవడు ఏ కులస్తుడో పసిగట్టే మహా మేధావులున్న దేశం మనది. అందుకు నా కులం తెలియకుండా గడ్డాన్ని గడ్డం అడ్డంగా అడ్డంగా పెంచుతున్నాను. పెంచారు. దిస్ వాస్ ది డైలాగ్. అవును. నాకు ఇప్పటికి ఒళ్ళు జలరించింది ఆ డైలాగ్‌కి. సరే నేనే ప్రొడ్యూసర్ కదా! నన్ను అడిగేవాడు ఎవడుంటాడు. హ్మ్. హీరో వేషం ఇంకోడితోటి ఏందాం సార్ ఈ వేషం నేనేస్తున్నాను. వాళ్ళు లబోదిబో మొత్తుకున్నారండి. ఇది బుద్ధుందా లేదా? ఇంత డబ్బులు పెడుతున్నావు నువ్వు. హీరో వేషం మానేసి అన్నాడు. హీరో ఎందుకు సార్ ఈ వేషం క్లిక్ అవుతుంది సినిమాలో అన్నా. హ్మ్. 4 సీన్‌లొస్తాయి. మరి 4 సీన్‌లు ఒప్పుకుంటావా అన్నాడు. నాకేం పర్వాలేదు. నాకేంటంటే ఎంత లెంత్ ఉందనేది కంటెంట్ ఎంత ఉందనేది ఇంపార్టెంట్ మనకి. మెటీరియల్ ఎంత ఉందనేది ఇంపార్టెంట్. అదే ఇప్పుడు నేను ఏ పని చేసినా అలాగే సార్. చేస్తానది. సరే. ఇక నా బాధ తట్టుకోలేక వీడు డబ్బులు పెడుతున్నాడు కుర్రోడు ఇంత తిప్పి తిప్పి కొడితే 22 ఏళ్ళు లేవు. రేపొద్దున మనకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి అది నా కోసం 9 సీన్‌లో, 10 సీన్‌లో రాసుకొచ్చారు. హ్మ్. అప్పుడు ఆ హీరోకి సాయి చంద్‌ని బుక్ చేశాను. ఓకే. ఆ రకంగా సాయి చంద్ ఆ సినిమాలో హీరో అయ్యాడు. హ్మ్. ఆ సినిమా రిలీజ్ అయింది. వాళ్ళందరూ మాత్రం బ్యాడ్‌గా ఫీల్ అయ్యారు. బ్యాడ్ అంటే ఇంత డబ్బు పెట్టాడు, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు కుర్రోడు. చెప్తే వింటలేదు. రిలీజ్ కాకముందిది. రిలీజ్ కాకముందు. ఆ! మా బావగారికి నా మీద నమ్మకం. వీడు హ్మ్. ఏం చేసినా కూడా చాలా చేస్తాడని చెప్పేసి. నేను నవ్వా. పాపం వాళ్ళు టెన్షన్‌గానే ఉన్నారు సినిమా రిలీజ్‌కి. అన్నారు. "ఏం పర్వాలేదు సార్. నాకు గ్రాస్పింగ్ పవర్ ఉంది. ఐ కెన్ థింక్" అన్నాను. సినిమా రిలీజ్ అయింది. నేను హీరో అయ్యాను. సాయి చంద్ ఏమో మామూలు వేషం అయింది. అట్లా నేను హ్మ్. ఇన్‌స్టంట్‌గా ఎమోషన్‌గా ఏదైనా తగిలితే మనసుకు అనిపించింది అది కరెక్ట్ అనుకుని చేసేస్తాను. దట్ ఈస్ మై నేచర్. అట్లా ఆ రకంగా మరో సో, మలుపు. మనవడు ఈ సక్సెస్ చూసి తాత అక్కడికెళ్ళి అంటే రాష్ట్రపతి మాది కొద్దిగా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అది ఏమో ఎట్లా తెలిసిందో ఏంటో ఆ! ఆయన కబురు చేసాడు. ఆ! ఎందుకంటే మాకు తాతయ్య వరుస అవుతారాయన. చాలా పెద్ద లీడర్ పొలిటికల్‌గా డిప్యూటీ చీఫ్ మీద అన్నీ చేశారాయన. సార్. మా మదర్‌కి చిన్నాన్ననమాట. సరే ఆళ్ళంతా ఒకటే బ్యాచ్. తెలుసుకున్నాడో ఏంటో మరి రమ్మంటే ఎళ్ళాను. ఢిల్లీ ఎళ్ళాను. ఆ రాష్ట్రపతి భవన్‌లో హ్మ్. సినిమా చూసాడు. "ఏమయ్య నువ్వు పలానోడు మనవడా" అన్నాను. "అవును సార్" వెరీ గుడ్" అన్నాడు. ఏదో టీ, కాఫీ ఇచ్చాడు పాపం ఆయన పెద్దాయన. హ్మ్. పైగా నమస్కారం పెట్టొచ్చేసాను. సరే యాక్చువల్‌గా ఇందాక ఇది కంటిన్యూటీలో వచ్చేసింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఈ మొదటగా ఈ 2 ప్రశ్నలు అడగడానికి కారణం ఏందంటే నేను ఓపెన్‌గా చెప్తున్నా చాలా కడుపు నిండిపోయిన జీవితం మీది. స్టార్టింగే. మీరు ఇండస్ట్రీలోకి రావడమే. నేను ఫైనాన్షియల్‌గా చెప్తున్నాను. ఒక రాజకుటుంబంలాగా చేతిలో మీరు ఏం కోరుకుంటే అది చేతిలోకొచ్చేసే అంత పెద్ద కుటుంబం. అయితే మీ సినిమా ప్రయాణం మొత్తం చూసుకుంటే
పేదవాడి గొంతుకుని వినిపించే క్యారెక్టర్‌లే చేశారు మీరు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు మై గ్రాండ్ ఫాదర్. మా ఫాదరు. మా ఫాదరు. మా ఫాదర్ ఇక్కడ దొరగారు అంటారు తెలంగాణలో. హ్మ్. ఓ 15 ఊర్లకి ఆయన చాలా సర్వీస్ చేశాడాయన. హ్మ్. చిన్నప్పటి నుంచి అలా చూసాను. రోజు 20 మంది భోజనం చేస్తారు ఇంట్లో. హ్మ్. ఓ 30 మంది టీలు తాగుతారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు భోజనాలైతే మన ఇంటికొచ్చి సార్. తింటారు. తర్వాతేంటంటే మా ఫాదరు మా దగ్గర పనిచేసే జీతగాళ్ళందరికీ పొలాలు కొనిచ్చాడు. హ్మ్. అది అప్పుడు మా ఫాదర్ హై ఇన్‌ఫ్లూయెన్స్. ఎంఆర్‌ఓలు, తహసీల్దార్‌లు మా నాన్న దగ్గరకొచ్చి కూర్చునేవారు. సార్. కానీ మా ఫాదరు ఒకానొక సందర్భంలో నాకు బాగా గుర్తు నేను ఐ వాస్ దేర్ అట్ థట్ టైమ్. అప్పుడు ఈ ఈ ఎస్సీలు, ఎస్టీలకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్తారు. హ్మ్. 2 ఎకరాలు, 3 హ్మ్. ఎకరాలు. అంటే దొరగారు మీ మీ జీతగాళ్ళకి ఏదైనా ఉంటే చెప్పండి అంటే, ఆయన కోపమొచ్చి "నువ్విచ్చేదేంట్రా నాకు? హ్మ్. నేనివ్వాలి గాని గవర్నమెంట్‌ది నేనిస్తే నేను గొప్పోడినిలాగవుతానని" చెప్పి హ్మ్. ఇద్దరు పర్సన్స్ ఇద్దరు ఎస్సీలు. 2 ఎకరాలు కొని రిజిస్టర్ చేసి ఇచ్చేసాడు. హ్మ్. ఆ ఇద్దరు గూడా ఇప్పుడు ఆ ఊర్ల పేరు కూడా చెప్తాను. కావాలంటే ఎళ్లి చెక్ చేసుకోవచ్చు. ఉప్పరపల్లి అని ఒక గ్రామం ఉంది షామీర్పేటలో. ఉప్పరపల్లి. ఉప్పరపల్లి. దానికి ఉప సర్పంచ్. హ్మ్. ఇంకొక అతను పొన్నాలని ఒక ఊరుంది. బొమ్మరాజుపేట. ఆ హ్మ్. బొమ్మరాజుపేట దానికి సర్పంచ్. హ్మ్. ఇద్దరు గూడా నాదే ఫాదర్ వయసు. ఇయన్నీ చూసాను. చిన్నప్పటి నుంచి పేదోళ్ళకి ఎలా చేయాలి? వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళ పెళ్ళిళ్ళు. నేను నా దగ్గర పనిచేసిన వాళ్ళకి కూడా అమ్మాయికి 13, 14 ఏళ్ళు వచ్చేటప్పటికి మా ఇంట్లో పని చేస్తుంటే, నేనే కట్నం ఇచ్చేసి పెళ్లి చేసేసి పంపించేసేసి. హ్మ్. అట్లాగే పిల్లలు మాది మహబూబాబాద్ వరంగల్ దగ్గర. మా మేనమామ ఉంటాడు. వాళ్ళొచ్చి మా ఇంట్లో పని చేసేవారు కుర్రోళ్ళందరూ. వాడికి 16, 17 వచ్చిన తర్వాత ఆటో ఏదో చేసేసి వాడి లైఫ్ సెటిల్ చేసేయటం. హ్మ్. అది అలాగా అంటే అది నా చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగాను. అంతకని ఇంకేమీ లేదు. అందుకు నేనేంటంటే మానవ జన్మ అనేది ఐల్ టెల్ యూ వన్ ఇంగ్లీష్ సేయింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్. వెన్ యూ ఆర్ బోర్న్ నోబడీ కెన్ క్వెషన్ ఇట్. లైఫ్ అంటే లైఫ్. తర్వాత వెన్ దేర్ ఈస్ డెత్ నోబడీ కెన్ ఆన్సర్ ఇట్. ఎందుకు చనిపోయాడని ఎవడు ఆన్సర్ చేయలేడు. ఎందుకు పుట్టామని ఎవడో క్వెషన్ చేయలేదు. అందుకే ఏమన్నారంటే పెద్దలు ఎంజాయ్ ది క్వెషన్ టిల్ యూ గెట్ ది ఆన్సర్. యూ గాట్ ది పాయింట్. లైఫ్ అనేది ఏంటి? ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలా. తర్వాత ఇంకోటేంటంటే ఈ దేశంలో పుట్టి, ఈ పుణ్యభూమిలో పుట్టి, ఈ కర్మభూమిలో పుట్టి, ఈ వేద భూమిలో మన పెద్దలందరూ ఋషులు మనకేం నేర్పించారు? నువ్వు తినేటప్పుడు నీ కడుపు నిండినప్పుడు పక్కోడికి కూడా పెట్టమన్నారు. హ్మ్. లేనివాడు. తర్వాతేంటంటే కులాలు ఇప్పుడు ఈ రోజున మార్కెట్‌లో ఎక్కడ చూతే కులం ఈ కులాలు ఎంత పెరిగిపోయిందంటే ఈ భారతదేశం ఇలా వెనకబడిపోవటానికి 1000 పాళ్ళు కారణం ఈ కులాలు. నా కులమోడా కాదా? హ్మ్. అంటే మన తీర్పు చెప్పేటప్పుడు కులాన్ని బట్టి ఉంటుందనమాట. ఇవన్నీ నేను ఐ హేట్ దట్. అందుకే నా పేరు కూడా మార్చేశా. హ్మ్. పేరు కూడా మార్చేసి సేమ్ మరో మలుపు ఏదో లైఫ్‌లో కూడా అదే చేశాను. పేరు కూడా మార్చి పడదిబ్బా. యాక్చువల్‌గా శివరామరాజు గదా! ఏంటి ఎనకాల తోక పెట్టుకొని ఓ హ్మ్. పెద్ద ఇది వాట్ ఈస్ ద ఫన్ ఇన్ దట్? దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్. హ్మ్. యూ ట్రై టు హెల్ప్ ద పూర్ పీపుల్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. అందుకే ఏం చేశా ఉండకూడదు. అందుకు ఈ నేను 5, 6 నా లైబ్రరీ ఉంటుంది. ఓ 5, 6 అవర్స్ నేను బయటికి రాను. ఇంటర్వ్యూలు కూడా ఎక్కువ ఇవ్వను. వెరీ సార్. లిమిటెడ్‌గా ఇస్తా. ఇప్పుడు మీకివ్వటానికి కారణం ఏంటంటే పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఈయన. హ్మ్. అందరికి ఇచ్చాను ఈయనకి ఇవ్వలేదని చెప్పి వచ్చాను నేను. ఏంటంటే నేను బుక్స్ చదువుతుంటాను. 5, 6 వేదాల వీటిల గురించి పెద్దవాళ్ళు ఏం చెప్పారు, రామాయణంలో ఏం చెప్పారు, మహాభారతంలో నా డైరీ పుస్తకాలుంటాయి నా దగ్గర. ఒక 10, 15 పుస్తకాలు. నేను అవన్నీ మెటీరియల్ రాసుకుంటా. చదవటం కాదు హ్మ్. రాసుకుంటాను. హ్మ్. మళ్ళీ మర్మం చేసుకుంటాను అప్పుడప్పుడు. ఏంటి ఇదంతా ఏంటంటే ఈ దేశంలో పుట్టి సపోజ్ నా కడుపు నిండింది. 4 ఇడ్లీలు. నాకు 2 ఇడ్లీలు చాలు. ఆ 2 ఇడ్లీలు అలా పారదెబ్బుతాం. వాట్ హ్మ్. ఈస్ దట్ ఫన్? అదే రోడ్డు మీదకెళ్ళి ఆ 2 ఇడ్లీలు లేని ముసలమ్మో ఎవడికో పెట్టాడు. ఆ కడుపు నిండుతుంది కదా! సార్. అది మనం చేయట్లేదు. అహం. డబ్బున్నోళ్ళనో లేకపోతే ఇంకోటనో. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్‌గా మనం నేర్చుకోవాల్సిందేంటంటే సనాతన ధర్మం మన పెద్దలు ఏదైతే చెప్పారో అది నువ్వు తిను. పక్కోడికి కూడా పెట్టు. సార్. ఇంకోటి మనం అది ఏమంటారంటే, అందరికీ మేలు చెయ్యంటారు. నా నా ఒక కాన్సెప్ట్ ఏంటంటే, అసలు నేనంటాను ఎవరికీ మేలు చేయకు. ఒకడికి అన్యాయం చేయకుండా ఉంటే మేలు చేసినట్టు లెక్క. దట్ ఈస్ మై కరెక్ట్ ఈ కాన్సెప్ట్. రోజుల్లో అంతే. ఎవడు అన్యాయం చేయకపోతే మేలు చేసినట్టే కదా! అంతే. అందుకే ఈ కులాల మీద నాకు కోపమొచ్చి పేపర్ చదువుతుంటే ఎమోషన్ అయ్యాను. ఇక్కడే బేగంపేటలో రాశాను. 93లో రాశాను ఇది కవిత. సార్. ఎదగని వాడు చూస్తాడు కులం, ఎదిగిన వాడు చూస్తాడు గుణం అని చెప్పి రాశాను. అబ్బా! ఎదగని వాడు ఏముంది మెంటల్‌గా మెచ్యూర్ మెచ్యూరిటీ. లేనప్పుడు అవును. నా కులమని ఎగబడి బాగుతుంటాడు. ఎదిగినవాడు ఏం చేస్తాడు? గుణం చూసుకుంటాడు. ఇప్పుడు నా దగ్గర 40 ఏళ్ల నుంచి ఇద్దరు మేకప్ మెన్‌లున్నారు. 40 ఇయర్స్ నుంచి. 40 సంవత్సరాల నుంచి. ఒకతను మెడ్రాసు 20 ఇయర్స్ ఇప్పుడు ఇక్కడ 20 ఇయర్స్.
దైవ సాక్షిగా ఆళ్ళిద్దరు కులాలు ఈ రోజుకి ఈ క్షణం వరకు నాకు తెలీదు. అబ్బా! నాకు అనవసరం అది. వాడు మంచోడా కాదా? బాగా పని చేస్తున్నాడా లేదా? సిన్సియరా కాదా? అంతవరకే నాకు. నాకు మీకు అతనికి సంబంధం అంతవరకే. అబ్బా! దట్స్ ఆల్. సార్ ఈ ప్రయాణంలో నాకు చాలా అద్భుతంగా అనిపించిందేందంటే, 'పరుచూరి బ్రదర్స్' గురించి సార్. ఎందుకంటే, నేను చాలా ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇవ్వగలను. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, ఇండియన్ సినీ చరిత్రలోనే అలాంటి రైటర్స్ ఇంకుండరు. అంటే అంతకాలం కలిసి ట్రావెల్ అవుతా ఒక ఎవరు అన్నదమ్ముల్లాగా లేరండి. అలాంటి హిట్స్ అంటే ఇస్తా అంతకాలం ఇప్పుడు అడపా తడపా సంవత్సరానికి ఒకటి చేసి 5 ఏళ్ళకోసారి అవును. చేయటం కాదండి. అవును. వాళ్ళు 300 సినిమాలు అవును. రాశారిప్పుడు. మా కాంబినేషన్ ఏంటంటే వాళ్ళకి నాకు ఎలా సెట్ అయిందంటే వాళ్ళు రైటర్సు, నేను హీరో, వేజల్ డైరెక్టర్. అవును. అన్నీ హిట్లే. 'మరోమలుపు' నా ఫస్ట్ పిక్చర్ 100 డేస్. నా సెకండ్ పిక్చర్ 'ఈ చరిత్ర' 100 డేస్. 'ఇది కాదు కాదు. ముగింపు' 100 డేస్. 100 డేస్. ఆ రైటర్సు నేను ఇంకోటి కూడా ఏం చెప్తానంటేనండి అందరికి, సినిమాకి ఎప్పుడు హీరో అనేవాడు హీరో గాదు నా దృష్టిలో. బహుశా ఇది ఎవరైనా వింటే కోపం వస్తుందేమో నా మీద. కాదు. సరస్వతీదేవి. అబ్బా! రైటర్ ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే కథలు గాని, క్యారెక్టర్స్ కానీ రాసి డైలాగులు రాస్తాడో అతను ఫస్ట్ హీరో. సార్. సార్. అతనే నా దృష్టిలో ఫస్ట్ హీరో. రైటర్ ఈస్ ద ఫస్ట్ హీరో అండి. రైటర్ అండి. అసలు రైటర్ గొప్పగా లేకపోతే సినిమా ఎక్కడి నుంచి వస్తదండి? అవును. మన ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తే ఎవడు చూడడు కదా! ఇప్పుడు మీరు 'పరిచయం' గురించి చెప్పారు. ఎటువంటి డైలాగులు రాశారు? అవును. ఈ రోజు నేను బట్ట కట్టానంటే ఇంకా ఎప్పటికన్నానంటే ఆళ్ళ డైలాగులే కదా! ఇదే క్వెషను నా దగ్గర ఇంకో విధంగా ఉంది. మీరు 'పరుచూరి బ్రదర్స్‌ని' ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అవును. అది ఒ కరెక్టే. ఒకవేళ వాళ్ళు వచ్చుండొచ్చు తర్వాత కాలంలో. ఒకవేళ మీ మీ పరిచయం అంటే కాకుండా ఉండుంటే. నిజం అయితే కూడా ఏంటంటే 'చలిచీమలు 78లో తీసినప్పుడు నేను ఈ సినిమా ఇండస్ట్రీ ఇంకోటి విషయం ఏంటంటే డ్రామా ఆర్టిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో అందరికీ పాదాభివందనం. హ్మ్. వాళ్ళు రియల్ ఆర్టిస్ట్‌లండి. హ్మ్. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు గాని, రామారావు గారు గాని, గుమ్మడి గారు గాని, రావు గోపాలరావు ఈళ్ళంతా అంతకన్నా ముందు జనరేషన్ కూడా అందరూ డ్రామాస్ నుంచి వచ్చారండి వాళ్ళు. హ్మ్. దే ఆర్ వెల్ వర్స్డ్. వాళ్ళకి తిరుగులేదు వాళ్ళకి. సినిమా అనేది వెంట్రుక వాళ్ళకి. హ్మ్. నేను ఆ చివరి దాంట్లో ఎళ్ళాను. ఈ రామారావు, నాగేశ్వరరావు ఆ చివరి దశలో నేను ఎంటర్ అయ్యాను. ఆ రోజుల్లో మొ నటనంటే ఏమి తెలీదు. ఏబీసీడీ తెలీదు. స్టేజ్ ఎటు పక్క నుంచి ఎక్కాలో తెలియని ఫస్ట్ వ్యక్తిని నేనే. హ్మ్. అసలు యాక్టింగ్ అనేది ఏంటో కూడా నాకు తెలీదు. కాకపోతే నాతో ఉన్న కొలీగ్స్ రాజేంద్ర ప్రసాద్ గాని, చిరంజీవి గారు కానీ, ఏదో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అయ్యారు. నాకు దైవ సాక్షిగా ట్రైనింగ్ లేదు. అసలు అసలు ఏమీ తెలీదు నాకు. హ్మ్. నేను ఎలా ఆర్టిస్ట్ అయిపోయానో, ఎలా హీరో అయిపోయానో నాకే తెలీదు. ఇప్పటికి అది నాకు చాలా విచిత్రం అనిపిస్తది. అయితే 'పరుచూరి బ్రదర్స్' పరుచూరిది 78 ఉంటే సినిమా తీస్తున్నారు. ఎంతవుతుంది సినిమా అంటే చలసీమలో 2,00,000 బడ్జెట్. హ్మ్. నాకు తెలీదు కదా! యాక్టింగ్ తెలీదు, డ్రామాలు తెలీదు. మా పక్కన ఒక కంపెనీలో ఇంకొకాయన ఉన్నాడు రాజు. "ఏంటయ్యా" అన్నాడు. "నాకు సినిమాల్లో చెయ్యాలని ఉంది గురువుగారు. మా వోళ్ళేమో ఒప్పుకోవట్లే. ఈళ్ళేమో కంపెనీలో పని చేయమంటున్నారు. ఈ అందరూ ఇదే కంపెనీలో ఏం చేస్తామండి? నాకేమో బయటికెళ్ళాలని ఉంది. అయితే ఓ పని చేయండి" చెప్పి వేజల్ అని ఒకడుంటాడు ఖైరతాబాద్‌లో. పరుచూరి వెంకటేశ్వర ఉంటాడు. మాదంతా డ్రామా బ్యాచ్. అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేశారు. హ్మ్. అక్కడ 1 ఇయర్ రోజు సాయంకాలం నేను అల్వాల్ నుంచి వచ్చేవాడిని. నేను పెరిగిందంతా అల్వాల్ కంటోన్మెంట్ ఏరియా. సార్. రోజు స్కూటర్ ఏసుకొచ్చి ఆ వేజల దగ్గర కూర్చుంటే ఆళ్ళు డ్రామాల గురించి మాట్లాడుకుంటుండేవారు. అదేదో అదని, కన్యాశుల్కం అని ఏదో నాకేం అర్థమయ్యేది కాదు. మనకి అసలు ఏం తెలుసు మనకి డ్రామాల గురించి. హ్మ్. 1 ఇయర్ అబ్జర్వ్ చేశా. సరిగ్గా ఈ టైంలో నా అదృష్టం బాగుండి వెంకటార్య అని చెప్పేసి తార్నాకలో పెట్రోల్ బంక్ ఉంది. ఆళ్ళు వీళ్ళందరూ కలిసి ఓ సినిమా ప్లాన్ చేశారు. 2,00,000 ఎలా చేద్దాం అంటే మనిషికి 10,000 ఏసుకుందాం. హ్మ్. అయితే 20,000 ఏసుకుందాం. ఓ 10 మంది కలిసి సినిమా తీద్దాం అన్నారు. నేను చూసి చిరాకొచ్చి 2,00,000కి 20 మంది ఏంటి సార్ నవ్వుతాడు ఎవడన్నా. హ్మ్. 10 మంది నాన్‌సెన్స్. 2,00,000 నేను పెడతా. సినిమా తీద్దాం నేనొచ్చింది అందుకన్నా. వాళ్ళు భయపడిపోయి ఓరి మీ నాన్న గన్నేసుకొస్తాడయ్యా లేనిపోని తలకాయ సార్ నొప్పి. 78, 79 టైంలో రూ. 2,00,000 ఎంత సార్ ఇప్పుడు ఏమో ఆ టైంలో మనకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. 2,00,000 నేను 2,00,000 నేనే పెడతానన్నా. ఆ! 24 అవర్స్‌లో పెడతా అన్నాను. ఆ! అంటే వాళ్ళు భయపడిపోయారు. వద్దొద్దు ఆయన ఒక మంచి సలహా ఇచ్చారు. ఏంటంటే నీకు అనుభవం రావాల. హ్మ్. ఎంత డబ్బున్నా అసలు ఉండదు. అనుభవం రావాలా? నువ్వు ఒక పార్ట్నర్‌గా ఉండు అన్నాడు. నాకేమో అయిష్టంగానే జాయిన్ అయ్యాను. హ్మ్. ఆ 20 రోజులు షూటింగు చూసాను. అసలు షూటింగ్ అంటే ఏంటి? ఏంటి చూసా. నేను అసలు నాకు ఆర్టిస్ట్ అవ్వాలని కూడా అంత లేదు. ప్రొడక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. సరే అవుదామని చెప్పేసి చేశా. సరే నేను ఒక వేషం ఏస్తా. ఆ సినిమాలో అందరూ పంచెలు, గోసులే. నేనొక్కడినే ప్యాంటు, షర్ట్ యేసుకుంటాను. తహసీల్దార్ వేషం చేశారు. తహసీల్దార్ వేషం. అవును. అది యేసాను. అది క్లిక్ అయింది. యాక్టింగ్ రాదు. పాపం 'దేవదాస్ కనకాల' ఏం కష్టపడ్డాడో నాకు చెప్పటానికి. అది క్లిక్ అయింది. నేను కూడా పనికొస్తానే ఆర్టిస్ట్‌కి అందరూ బావుందంటున్నారు హ్మ్. కదా! ఇదేదో ఈ లైన్ బావుంది మనకి అన్నాను. అప్పుడు మా ఇంట్లో గొడవ అయిపోయింది.
ఈడు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాడు ఇంతమంది వ్యాపారం వదిలిపెట్టుకుని అక్కడికి మన ఇంట వంట లేదు మనం చాలా నామోషి ఏదో చెప్పుకొచ్చారు ఇంకా లాభం లేదని చెప్పేసి ఎక్స్పీరియన్స్ కోసం నిజం అనే ఓ సినిమా దేవదాస్ కనకాల హ్మ్. ఆ, నారాయణరావుని రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అవును. యాక్ట్ చేశారు దానికి నేనే ఫైనాన్స్ కావాలని పెట్టా ఆ రోజులో 50,000 పెట్టా హ్మ్. ఆగిపోయింది సినిమా కానీ షరత్ ఏంటంటే నా ఇంట్లో షూటింగ్ చేయాలి నేను రోజు షూటింగ్ చూడాలి హ్మ్. అంటే నాకు తెలవాలి మెలుకులు తెలవాలి నాకు అట్లా కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేశాను అదొక అనుభవం వచ్చింది ఇక అప్పుడు అబ్బా ఇప్పటికే ఎక్కువైపోయింది 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందని చెప్పి అప్పుడు మరో మలుపు స్టార్ట్ చేశాను మరో మలుపుకి ఏమైపోయిందంటే పరుచూరి వెంకటేశ్వరరావు గారు స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేశారు ఓకే. ఏజీ ఆఫీస్లో ఓకే. ఆయన రైటరు అప్పుడు ఎంత రైటర్గా ఆయనకి 1500 ఇచ్చాం హ్మ్. ఆయన ఫస్ట్ పిక్చర్ ఆయన లైఫ్లో ఆయన రెమ్యునరేషన్ 1500 ఫస్ట్ రెమ్యునరేషన్. ఫస్ట్ రెమ్యునరేషన్ ఓకే. అంటే నేను ఫిక్స్ అయ్యలేదు వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు 1500 1800 ఇచ్చారు ఓకే. సో ఆ రకంగా పరిచయం నాకు ఆయన. హ్మ్. దాంట్లో నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ దాంట్లో అయితే ఇందాక వారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, ఒక ఎన్టీఆర్‌కి గాని, ఒక కృష్ణ గారికి గాని, ఒక లేదండి శోభన్ బాబుకి గాని నభూతో నా ఆ! భవిష్యత్తు అక్కడి నుంచి కట్ చేస్తే సార్, ఒక చిరంజీవి గారికి గాని, ఒక బాలకృష్ణ గారికి గాని, ఎవరైతే ఆయా తరాల్లో టాప్ మోస్ట్ హీరోలని మనం చెప్పుకుంటున్నామో, లేదా ఆరాధిస్తూ వస్తున్నామో, వాళ్ళందరికీ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన చేతులవి. ఫస్ట్ వాళ్ళకసలు నాతోటే స్టార్ట్ అయింది మీతో స్టార్ట్ అయిందది. సో, అలాంటి వాళ్ళ జర్నీ చూస్తున్నప్పుడు, వీళ్ళ తొలి రోజుల్లో నేను ఉన్నాను గదా! అన్నప్పుడు ఎప్పుడన్నా ఆ ఆనందం వాళ్ళతో ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా? ఎట్లా మీ మొదటి రోజులు మాట్లాడుకుంటూ అదే ఉండదండి ఉండదు. అదే ఇప్పుడు మాట్లాడిన అసలు హ్మ్. అని ఇంకోటి మనం ఏదో చేశాను కూడా ఉండదు నాకు ఎప్పుడు ఆ ప్రస్తావన కూడా తీసుకురాను అసలు హ్మ్. అది వాళ్ళకు ఉండాలి అది అదే వాళ్ళు వాళ్ళకు ఉంటుంది గ్యారంటీగా అనుమానం లేదు నేను ఎప్పుడు అది ఎంతసేపు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే అలా అని చెప్పేసి ఏ రోజుని కూడా నాకు ఇంత క్లోజ్ అయినా కూడా హ్మ్. నా హీరో సినిమాలు అయిపోయింది నేను బయట సినిమాలు చేసిన తర్వాత ఒక్క రోజును కూడా వాళ్ళు రాసిన స్క్రిప్ట్లో నేను లేను హ్మ్. ఏదో 2 సినిమాలు పోరాటం ఒకటి, పల్నాటి సింహం ఒకటి 2 సినిమాలు, సంఘర్షణ ఒకటి 3 అట్లా 3, 4 సినిమాలు చేశాను కానీ ఆ రాసిన 300 సినిమాల్లో నేను అలా ఎక్కడా లేను. నేను ఎళ్లి అడగటాలు అయి ఉండవండి నా దగ్గర. సార్ ఐ డోంట్. సార్ ఒక సీరియస్ క్వెషన్ ఉంది సినిమాకి సంబంధించి. మీరు ఓపెన్‌గా సమాధానం చెప్పాలి. 1978లో మీరు ఇండస్ట్రీలోకెళ్తే 1979లో ఒక కుర్రాడు కూడా ఇండస్ట్రీలోకొచ్చారు. చిరంజీవి గారు. చిరంజీవి గారు. కాదు. ఆయన పునాది రాళ్ళు. పునాది అంటే నాది 78 జూలైలో రిలీజ్ అయింది హ్మ్. 'చలిసీమలో'. హ్మ్. ఆయనది పునాది రాళ్ళలో అది ఎప్పుడంటే 78 ఆగస్ట్‌లో రిలీజ్ అయింది. హ్మ్. సేమ్ ఆగస్టే. సేమ్. కాకపోతే 4 మంత్స్ తేడా. మీతో పాటు ఆయన కూడా ఇండస్ట్రీలోకొచ్చారు. అయితే మీకు వరుస హిట్‌లొచ్చినాయి. వరుసగా 3, 4 సినిమాలు 100 అవును. రోజులు ఆడినాయి. అవును. చిరంజీవి గారు ఆ టైంకి ఆయన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఆయన ఎదిగే ప్రాసెస్‌లో ఉన్నారు. కట్ చేస్తే మీరేమో ఒక టైప్ సినిమాలకి మీరు పరిమితమయ్యి ఆ సినిమాలు చేసుకుంటూ ఎళ్లారు. ఆయన కమర్షియల్ స్టార్‌గా ఆయన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ ఎళ్లారు. ఏ రోజైనా అంటే ఒకానొక టైంలో చిరంజీవి గారి కంటే మీకు హిట్‌లు ఎక్కువున్నాయి. అంటే ఇది చాలామంది ఒప్పుకోకపోవచ్చు. బట్ ఫ్యాక్ట్. ఏ రోజైనా నేను అలా కెరీర్ ప్లాన్ చేసుకొనుంటే బాగుండేది అని ఎప్పుడన్నా ఇది అనుకున్నారా? వెరీ గుడ్ క్వెషన్ అండి. చిరంజీవి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. సార్. చాలా మందికి తెలీదు. అంత స్వయం కృషి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. లైఫ్‌లో చూడలేదు. హిందీలో గాని, తమిళ్‌లో గాని అంత కష్టపడి పైకొచ్చిన వ్యక్తి చిరంజీవి నంబర్ 1. సార్. మనం ఒప్పుకోవాలి. నిజాన్ని ఒప్పుకోవాలి. నిజాన్ని ఖండించలేము మనం. హ్మ్. కాకపోతే ఇప్పుడు మీరన్నారు, "నువ్వు ఎప్పుడైనా నేనెందుకు చేయలేదు" అలా అన్నారు గానీ, నా మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్. హ్మ్. నేను 48 సంవత్సరాల్లో ఒక నిర్మాత గడప తొక్కల. అబ్బా! ఎవర్ ఓ డైరెక్టర్‌ని వేషం అడగల. హ్మ్. ఒక్క రామానాయుడు గారే నా దేవుడు. ఆయన ఫస్టు ముందడుగు చేసినప్పుడు ఆఫీస్‌కి రమ్మన్నాడు. హ్మ్. నేను లైఫ్‌లో 48 సంవత్సరాలే అగ్రీమెంట్ మీద సైన్ చేసింది ఒకే ఒక్కసారి ముందడుగు. హ్మ్. ఈ రోజుకి ఎప్పుడు కూడా అగ్రీమెంట్లు మా నోటి మాట మీద వెళ్ళిపోతా. హ్మ్. నేనేంటంటే ఏదో సమాజానికి నాకు ఆ పేరు వచ్చేసింది కదా! అవును. ఎవరికీ రాని మాదాల రంగారావు పితామహుడు ఫస్ట్ ఆయన సినిమాలు చేయటం ఆయన మొదలుపెట్టాడు. ఆర్జుడు. తర్వాత నేను మొదలెట్టా. ఏదో చెయ్యాలి ఇటువంటి సినిమాలు. అందుకే నేను నా సినిమాలు చూడండి చాలా తక్కువున్నాయి. యాక్చువల్‌గా చిరంజీవి నాది ఒకటే బ్యాచ్ అయినప్పుడు నేను కనీసం 300 సినిమాలన్నా చేసుండాల. సార్. చేయలేదు. 170 ఎంతో నేను చేయను. ఏదో సరదాగా కోసం చేయమంటే అది నాకు సమాజానికి ఏమిస్తున్నాం? అండర్ కరెంట్‌గా ఏం చెప్పగలుగుతున్నాం అనేది అది ఇంకోటేంటంటే సినిమా ఇండస్ట్రీకి ఇది కరెక్ట్ కాదండి. హ్మ్. నేను చేసింది కరెక్ట్ కాదు. చిరంజీవి చేసిందే కరెక్ట్. సార్. ఒప్పుకోవాలా.
ఎందుకంటే ఎదిగేటప్పుడు ఏ వేషం వచ్చినా చెయ్యాలి. హ్మ్. సరే నాకు లక్కీగా హీరో వేషాలు వచ్చి ఉండొచ్చు. కానీ నేను పరిమితం అయిపోయాను. అయితే ఈ పరిమితం అయినప్పుడు ఒక 7, 8 సినిమాలు హీరోగా చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చేసింది. ఇక నన్ను ఎవరు పిలవరు. కమర్షియల్ హీరో అవ్వాలని చెప్పి డౌట్ వచ్చింది నాకు. హ్మ్. అప్పుడు మళ్ళీ ట్రెండ్ మార్చుకున్నా. నాకు నేనే. అప్పుడు నేను చేశాను. కమర్షియల్‌గా కొట్టడం అవును. మొదలుపెట్టాను. అక్కడ కూడా సక్సెస్‌లు వచ్చినాయి కదా! ఎన్ని ఫైట్‌లు మామూలు డూపులు లేకుండా చేసిపోతున్నా. ఫస్ట్ పిక్చరు నాకు 'నాగభైరవ' హ్మ్. అన్నీ వరుస పెట్టి మళ్ళీ అన్నీ నేను హీరోగా చేసినన్ని హిట్లు కొట్టుకుంటూ వచ్చాను. మళ్ళీ ఏది ఒకటేమో విప్లవం, ఒకటేమో కమర్షియల్‌గా ఫైట్‌లు, సాంగ్‌లు. 2 అయిన తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చింది. సెంటిమెంట్ నాకు ఎవడు ఇవ్వట్లేదే. హ్మ్. ఆ రెండోది కూడా నేను తెచ్చుకున్నా. అవును. నేను తెచ్చుకున్నాను కమర్షియల్ హీరో అవ్వాలి. మూడోది ఇప్పుడు నేను ఏదో చేయాలి. అప్పుడు మరో మలుపు అయిన తర్వాత లాభం లేదని మళ్ళీ నా గురువులు పరిచయ ప్రదేశం కాబట్టి మంచి కథ మళ్ళీ సినిమా తీద్దాం సార్ హ్మ్. అని ఆడపడుచు తీశా. అవటానికి నేను హీరో కానీ ఆడపడుచు టైటిల్ పెట్టి ఆ అమ్మాయి మీద పూర్ణిమ ఒక హ్మ్. అమ్మాయిని పెట్టి సినిమా బీభత్సమైన హిట్. ఇంక అప్పటితో ప్రూవ్ అయిపోయింది. ఏమైనా చేయగలుగుతాడు వీడని. అంటే నాది నేను ప్రూవ్ చేసుకున్నాను కానీ నేను చేసింది మాత్రం తప్పే. హ్మ్. సినిమా ఇండస్ట్రీలో అలా ఉండకూడదు. పరిమితం అవ్వకూడదు. ఏ సినిమా వచ్చినా చెయ్యాలి. ఓహ్! ఒక 7, 8 ఫ్లాప్‌లు అయినా ఎక్కడి దగ్గర ఒక హిట్ కొడతాం. సార్. కొడతాం. అది జనరల్ ఫార్ములా అది. నేను ఎందుకో చేయలేకపోయానది. సార్. అది నా మిస్టేక్. నేను ఎందుకు అంటానంటే సినిమా ఇండస్ట్రీకి మిస్టేక్ లేదండి ఇక్కడ. హ్మ్. నా మిస్టేక్ అది. నా మిస్టేక్ చాలా తప్పులు చేశాను. ఒకటి. రెండోదేంటంటే మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాను. అవును. ఎర్లీ 90స్‌లో. అసలు ఎవరు లేరండి. ఇండియాలో 'శత్రుఘ్న సిన్హా' నేనే. అసలు సౌత్ ఇండియాకి నేను స్టార్ క్యాంపెయినర్. హ్మ్. ఒక 2004 90 నుంచి 2004 వరకు 15 సంవత్సరాలు సినిమాలు లేవు. అవును. ఎంతసేపు దేశం, దేశం వాజ్పేయి నిజాయితీ. అయితే ఆ బీజేపీ ఏంటంటే నాకేం తెలీదు బీజేపీ అంటే. అది యాక్చువల్‌గా నన్ను ఎళ్ళొద్దన్నారు కొంతమంది. హ్మ్. భారతీయ జంధ్యాల పార్టీ అది. పార్టీ నీకెందుకే అది అన్నారు. ఓపెన్‌గా చెప్తున్నాను. నాకు అలా కాదండి. నా ఉద్దేశ్యం ఏంటంటే నేను మొత్తం హిస్టరీ చదివాను నేను. చదివేటప్పుడు వాజ్పేయి ఇంత నిజాయితీపరుడు. హ్మ్. ఇతను ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. మన దేశంలో రెండే 2 ఒకటి కులం, ఒకటి కరప్షన్. ఆ 2 లేవు ఆయనకి. అవును. ఈ మహానుభావుడు వస్తే ఇంకా నేను పడ్డ శ్రమలు గుర్తించారో లేదో పక్క పెట్టను కానీ సినిమాలు ఎప్పుడు ఎప్పుడు ఉండవు. యూ వోంట్ బిలీవ్ 15 రోజులు 16 రోజులు ఎలక్షన్ వచ్చిందంటే అందరికీ నేనే స్టార్ క్యాంపెయినర్. సార్. సినిమాలు నా హీరో వర్షిప్ పోయింది. హ్మ్. అది నేను చేతులారా చేసుకున్నా. ఎక్కువ సినిమాలు చేయకపోవడం నాదే కారణం. బీజేపీలోకి వెళ్ళటం చేసిన తప్పు నాదే తప్పు. హ్మ్. అర్థమైందా? మరి అక్కడితోటి ఆగానా? మళ్ళీ దీనికొచ్చా. నాకు వర్కర్స్ అంటే ఇష్టం. ఫస్ట్ ఇండియాలో నేనే ఫస్ట్. ఫెడరేషన్‌కి చైర్మన్ అయ్యాను. 24 యూనియన్‌లకి చైర్మన్ అయ్యాను. సార్. అయినప్పుడు ఊరుకున్నానా? ఇక మళ్ళీ దాని మీద పడ్డా. హ్మ్. వాళ్ళకి హాస్పిటల్ పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి నాకు సెంట్రల్ వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ పెట్టి అన్నీ వాళ్ళకి చేసి పెట్టా. అలా పెట్టినప్పుడు అక్కడితోటి ఆగలేదు ప్రయాణం. ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీకి సార్. మహానుభావుడు 68 ఎకరాలు పట్టుకొచ్చింది ఆయనే. సార్. నేను కాదు. అయితే ఏమైందంటే 8 సంవత్సరాలు డెవలప్‌మెంట్ లేకపోయేటప్పటికి అకార్డింగ్ టు ది గవర్నమెంట్ జీవో దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. దేర్ ఈస్ నో డెవలప్‌మెంట్. దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఆయన ఏం చేశాడంటే మీ సినిమాలకి ఇంకా దూరంగా ఇస్తాను. ఇప్పుడు నాకు అది ప్రైమ్ ఏరియా అయింది తీసేసుకుంటా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. అప్పుడు అప్పటికే నేను వాళ్ళకి చైర్మన్‌గా ఉన్నాను. నేనేంటో వాళ్ళకి అర్థమైంది. వీళ్ళందరూ వెళ్ళిపోయి లేదంటే ఒకసారి అవకాశం ఇవ్వండి అంటే, సరే మంచోడిని పెట్టుకోండి 1 ఇయర్ టైమ్ ఇస్తాను మీకు అన్నాడు ఓకే. చంద్రబాబు నాయుడు గారు. 15 మంత్సో, 16 మంత్స్ ఇచ్చి. అంటే నా పేరు చెప్పారు. నాకు తెలీదు అసలు అది. హ్మ్. ఏయ్! ఆయన సినిమా హీరో ఆయన ఎందుకే పెట్టుకుంటారు? లీడర్‌ని పెట్టుకున్నాను. ఎవరు అక్కర్లేదు ఆయన ఉంటే మాకు వస్తుంది సార్ అని నా పేరు చెప్పారు. అసలు నాకు తెలియకుండా చంద్రబాబు నాయుడు నాకు ఆర్డర్స్ ఇష్యూ చేసాడు. శివకృష్ణ అదే పీఏసీ కమిటీ చైర్మన్ అని చెప్పేసి. ఏంటి ఇలా చేశారు? నేను ఇప్పటికే నేను దెబ్బతినేసాను. ఇటు రాజకీయాల్లోకి వెళ్ళి నాకు సినిమాలు లేకుండా పోతున్నాయని అంటే ఏమైనా చేయాలని. అప్పుడు 2 ఇయర్స్ కరెక్ట్ 15 మంత్స్, 16 మంత్స్ డబ్బులు లేవు. నేనే కొద్దిగా ఖర్చు పెట్టుకుని పెట్రోల్ కానీ, ఇట్లా కానీ ఆఫీసుల చుట్టూ తిరిగి, తిరిగి, తిరిగి మొత్తం పర్మిషన్ తెచ్చా. 68 ఎకరాలు మళ్ళీ వెనక్కి తెచ్చా. అబ్బా! నా లైఫ్‌లో గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ అంటే 68 ఎకరాలు ప్రభాకర్ రెడ్డి గారు తెచ్చింది వెళ్ళిపోతుంటే హ్మ్. దాన్ని పట్టుకొస్తే అప్పుడు నేను మళ్ళీ సెన్సార్ బోర్డ్ చైర్మన్ చేశాను ఈలోపు. అవును. అక్కడ బిజీగా ఉన్నాను. అదొక నా సినిమాలకన్నీ ఆటంకం. అక్కడికెళ్తే 15 రోజులు కానీ రూల్ ప్రకారంగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. వాళ్ళు ఎప్పుడైనా చూసిస్తారు. అది ముందు మార్చేసి ముందే చెప్పా. లంచం ఎవరు తీసుకుంటే వాళ్ళు సస్పెండ్ చేస్తా.
2 మంత్స్ టైం ఇస్తున్నాను, 3 మంత్స్ అవ్వకపోతే ఇక నా విశ్వరూపం చూస్తారు. సార్ సెన్సార్ బోర్డులో కూడా లంచం నడుస్తుందా? అసలు లంచాలు లేకపోతే సెన్సార్ బోర్డే లేదు. అవునా? గారం. ఇప్పుడు ఒక నిర్మాత ఉన్నాడండి, సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికి మంగళసూత్రం కూడా మిగలదు వాడి దగ్గర. పాత చిన్న నిర్మాతలు అక్కడ ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు ఉండవు పాపం వాళ్ళ దగ్గర. అక్కడ డబ్బులు అడుగుతారు వాళ్ళు, ఆ. డబ్బులు అడుగుతారు. అది నాకు తెలుసు. నేను నిర్మాతగా డబ్బులు ఇచ్చానుగా, నేను 5 సినిమాలు నిర్మాతగా నేను లంచాలు ఇచ్చానుగా. ఉమ్. ముందే చెప్పాను, ప్రతి ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు, జాగ్రత్త తోలు తీసేస్తా. అక్కడి నుంచి మొదలెట్టా. 15 రోజులది వారం రోజులు, వారం రోజులది 5 రోజులు, 5 రోజులది 2 రోజులు, 2 రోజులది ఒక రోజు తీసుకొచ్చేసాను సర్టిఫికెట్. ఇండియాలో ఫస్ట్ టైం ఈ టెస్ట్. ఒక్క రోజులో వస్తే సెన్సార్ సర్టిఫికేట్ ఒక్క రోజులో అయినా నేను ఇచ్చేస్తా సర్టిఫికెట్. నా ఆఫీస్ పైన ఉండేది సెన్సార్ ఆఫీసు, కిందేమో ఎఫ్డిసి ఉంది. డివిఎస్ రాజు గారు అప్పుడు దానికి, రామానాయుడు గారు, తర్వాత రమణాచారి గారు అని హౌసింగ్ బోర్డు చైర్మన్ ఆయన, రాఘవేంద్రరావు, అందరూ నన్ను పిలిపించారు. అమ్మ ఏంద్ర పెద్దవాళ్ళు అందరూ పిలిచారంటే, ఏంటయ్యా నువ్వు కష్టపడి సంపాదించావు, నువ్వే ఉండాలి ప్రెసిడెంట్గా, వచ్చేసింది రామానాయుడు అన్నాడు, శివకృష్ణ అయితే నేను 50 లక్షలు ఇస్తాను, ఇది చిత్రపూర్ కాలనికి సంబంధించిన విషయం. 50 లక్షలు డొనేషన్ ఇస్తాను అన్నాడు. శివకృష్ణ అయితేనే ఇస్తా అన్నాడు. తర్వాత రమణాచారి, ఈ సందర్భంలో రమణాచారి గారిని దండం పెట్టాలి, రామానాయుడు గారికి కానీ అందరికీ. ఆయన ఏమన్నాడంటే, శివకృష్ణ ప్రెసిడెంట్గా ఉంటే నేను 2 మోడల్ హౌస్ కట్టిస్తాను, వేరే వాళ్ళు అయితే నేను కట్టను అన్నాడు. డివిఎస్ రాజు గారు ఏమో చేయమన్నారు. ఇంతలో నాగేశ్వరరావు వచ్చారు అనుకోకుండా. ఏంటి శివకృష్ణ ఇంత పని చేశాను, నువ్వు అందరూ నీ పేరు చెప్తున్నారు, నువ్వు నిజాయితీ ఇంత బాగా చేసి ఎవడో సాధించలేని సినిమా ఇండస్ట్రీలో నువ్వు సాధించావు, వర్కర్ల కోసం చేసావు, ఉండొచ్చు కదా అన్నాడు. సరే బీజేపీకి వెళ్ళి సినిమాలు పోయినాయి, ఫెడరేషన్కి వెళ్ళి సినిమాలు పోయినాయి, సెన్సార్ బోర్డుకి వెళ్ళి సినిమాలు పోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టుకున్నాను అనుకోండి, నేను కొలాప్స్ అంటే ఇంకా నాకు ఆర్టిస్ట్గా ఎవడు గుర్తించడం, నన్ను వదిలేయండి సార్ అన్నాను. లేదంటే ఓ పని చేయండి, నాకు ఆ ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం అవుతుంది, ఓ పని చేయండి సార్, మీరు అందరికీ నాకు నెలకు 1,50,000 ఇచ్చని చేసేస్తాను అంటే ఆయన పాపం నవ్వుతావు, నాకే పెట్టావా సార్ నువ్వు అన్నాడు. మరి ఏం చేయాలి, అప్పుడు ఏం చేశానంటే ఇంకా లాభం లేదని, వీళ్ళు ఎంత బలవంతం చేసినా నేను చేయలేదు. ఎంతకాలం చేస్తాను, అప్పటికే మనకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యేటప్పటికే 15 ఏళ్ళతో టైం వేస్ట్ అయింది. అక్కడ వర్కర్లందరినీ పిలిచి ఎవడో రానంటారు, ఎలక్షన్ పెట్టి క్యాన్సిల్ చేసాం, ఎవడు రావట్లే, మేము వాళ్ళని నమ్మం అన్నారు ఎవరిని. అప్పుడు నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నేను ఉంటాను దగ్గరుండి చూసుకుంటానని వర్కర్ని, టైలర్ని, డ్రైవర్ని, వాళ్ళని అందరినీ మెంబర్ చేసి దండం పెట్టి వచ్చేసి ఇప్పుడు అదే చిత్రపురి. సార్ అంటే ఇది ఎంత పెద్ద జర్నీ అంటే, ఈరోజు చిత్రపూరి కాలనీకి సంబంధించి చిన్న చిన్న అభియోగాలు వస్తుండొచ్చు, బట్ ఇప్పుడు అక్కడ సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా వాడికే కదండి మేము చేసింది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కెమెరామెన్లుగా చేసి ఏమీ సంపాదించుకోలేక ఇది చాలా మంది ఇప్పుడు అక్కడ నివాసం ఉండే వాళ్ళకి నేను చేశానని తెలియదు, నేను చెప్పుకోను. నాకు పెద్ద మైనస్ పాయింట్ అది, నేను అలాగే చెప్పుకోవటం ఇష్టం లేదు. ఇలా ఏదైనా సందర్భం వస్తే నిజానికి శివకృష్ణ అంటే హీరోగా, నిర్మాతగా ఇలా చాలా మందికి తెలుసు, బట్ మీరు చేసిన ఈ మంచి కార్యక్రమాలు ఏ చాలా మందికి తెలియదు. అసలు సెన్సార్ బోర్డుకే ఎవరికి తెలియదు. సెన్సార్ బోర్డు నాకు సి కళ్యాణం వీళ్ళందరూ, ఆయన కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాడు ఏ పని చెప్పినా. వీళ్ళందరూ వెళ్ళిపోయి మా లీడర్లకు వెళ్ళిపోయి, శివకృష్ణ ఇంకో 2 ఇయర్స్ ఉంటే బాగుంటుంది సార్. వాళ్ళందరూ అన్నది ఏంటంటే, మేము 60-70 ఏళ్ళ సంవత్సరాల్లో ఫస్ట్ టైం లంచం లేకుండా మాకు సర్టిఫికేట్ వస్తుంది సార్ అన్న. నన్ను అడిగారు, సార్ దండం పెట్టాను ఏమన్నా. ఇంకా బాంబేలో ఇప్పుడు ఉంటుంది, మీరు వెళ్ళి బాంబేలో వెళ్తే నా పేరు ఉంటుంది అక్కడ, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని. సార్ ఈ పనులన్నింటిలో కూడా మీకు రూపాయి లాభం లేదు, రూపాయి కాదు ఎదురు పెట్టడం తెప్పించి. అయితే మీరు లాభం పొందే దగ్గర కూడా మీరు తీసుకోలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీజేపీకి వెళ్ళాను, చాలామంది చెప్పారు వద్దన్నారు, బట్ నేను పని చేశాను మీరే అన్నారు. అయితే బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన వాస్తవం కాదా? బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే టికెట్ని మీరు కృష్ణరాజు గారికి ఇచ్చేశారు కదా. అది ఎవరికి తెలియదండి, ఈవెన్ ప్రభాస్ కూడా తెలియదు. చెప్పుకోను. యాక్చువల్గా ఏంటంటే టికెట్ ఇవ్వటం కాదు, ముందు మీకే కదా ప్రపోజల్. 1998 కృష్ణరాజు గారిని ఆలయ నరేంద్ర అని ఒక ఉండేవాడు, ఒక ఆయన ఎంపీ చేసేవాడు. ఆలయ నరేంద్ర గారు తెలుసు, ఆయన టైగర్. అవును, నన్ను చోటా టైగర్ అని పిలిచేవాడు. మా పార్టీలో నువ్వు ఒక్కడవేనయ్యా నాలాగా ఫెరేషియస్గా ఉంటావు ఏ పనైనా, చోటా టైగర్ అని పిలిచేవాడు. క్యా కర్ర అవుతాం మిల్లంగా అన్నాడు. కలిశాను, ఏమయ్యా నువ్వు మా తెలంగాణ బిడ్డ అనుకున్నాను, కరెక్టే నువ్వు ఇక్కడే, కానీ కృష్ణరాజుని నువ్వు తీసుకురావాలి సినిమా ఇండస్ట్రీకి అన్నాడు. ఆయన రాడు సార్, ఆయన పక్కా కాంగ్రెస్, ఆయన పక్కా కాంగ్రెస్, ఆయన ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు సార్.
నర్సాపూర్‌లో. హ్మ్. ఏమైనా నాకు తీసుకున్నా. అప్పుడు నువ్వు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ కెమెరా ముందు చెప్తున్నా ప్రేక్షకులందరికీ, ప్రభాస్‌కి కూడా తెలీదు. 3 రోజులు ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్నాడప్పుడు. హ్మ్. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కృష్ణరాజు గారు ఉన్నాడక్కడ. అక్కడికి 3 రోజులెళ్ళాను. వినిపించుకోడు ఆయన. హ్మ్. లేదయ్యా! నాకేంటి ఏదేదో చెప్పు పాపం ఆయన. ఆయనేంటి కాంగ్రెస్ వదిలిపెట్టి రావటం ఇష్టం లేదు పాపం ఆయనకి. వేరే ఉద్దేశం లేదు ఆయనకి. హ్మ్. ఆయనకి నేను చెప్పాను. రాబోయే కాలంలో ఇండియాలో బీజేపీ నేను జాయిన్ అయినప్పుడు బీజేపీలో ఇద్దరిద్దరు ఎంపీలు. ఒకాయన హనుమకొండ, ఇంకొకాయన ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరే ఎంపీలున్నారు. హ్మ్. నాకు స్వార్థం లేదు. నాకు బ అటువంటిది 2098కి వచ్చేటప్పటికి కొద్దిగా బెటర్ అయింది. అయోధ్యది గొడవ, బాబ్రీ మసీదు ఇయన్నీని. నా మాట ఇనండి సార్. నాకు పొలిటికల్‌గా నేను బాగా అనాలిసిస్ చేయగలను. మీకు ఫ్యూచర్ ఉంటుందంటే, సరే అని చెప్పి మొత్తానికి ఒప్పుకున్నాడు. హ్మ్. పార్టీకి ఆఫీస్‌కి తీసుకెళ్ళి పరిచయం చేశాను, ఒప్పించాను. ఒప్పించిన ప్రాబ్లమ్ ఏంటంటే, ప్రెస్ మీటింగు గుంటూరులో పెడతానంటాడు. హ్మ్. ప్రెస్ మీటింగు అద్వానీ గారు వస్తారయ్యా! గుంటూరులో పెడితే ఆ జనాల మధ్యలోంచి వచ్చి అక్కడ జాయిన్ అవుతాను. ఎవడిచ్చాడు సార్ ఈ ఈ ఐడియా మీకు ఎవరిచ్చారన్నా? హ్మ్. చాలా బ్యాడ్ ఐడియా అండి అది. మీరేంటి? అలాగే నేను ఢిల్లీ ఫోన్ చేసి చెప్తాను. ఢిల్లీకెళ్తే ఇక్కడైతే గుంటూరు ప్రజలు తెలుగు ప్రజలే. తమిళోడు, కన్నడోడు, హిందీవోడు మీ గురించి రాయరు. హ్మ్. ఢిల్లీలో అనుకోండి మొత్తం నేషనల్ పేపర్స్ అన్నీ కవర్ అవుతాయి. అమ్మ బావుంది మరి చేయగలుగుతావా అన్నాడు. ఆ నరేంద్రకి చెప్పి ఈ సంగతి చూసుకో అన్నా. హ్మ్. ఢిల్లీలో ఇక ఆ పేపర్‌లో వచ్చినప్పుడు ఎన్ని పేపర్‌లు కొన్ని వందల పేపర్‌లో ఆయన బీజేపీలో జాయిన్ అయినట్టొస్తే హ్మ్. ప్రభాస్ ఫాదర్‌ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలాయన్ని. నేనిక్కడ క్యాంపెయిన్‌లో ఉన్నాను. అప్పుడు ల్యాండ్‌లైనే 97, 90 సార్. మనకి సెల్ ఫోన్ రాలా. హ్మ్. మా ఇంటికి మా ఆవిడ రాగానే 11కి అయ్య బాబోయ్! సూర్యనారాయణ గారు 11 సార్లు ఫోన్ చేసాడు ఇప్పటికి. అబ్బా! మన 11 సార్లు ఫోన్ చేసాడు ఏంటని చూసి టైం చూసి కొట్టా. ఆయన మెలుకువగా ఉన్నాడాయన. హ్మ్. శివకృష్ణ నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. మా కుటుంబం నీకు రుణపడిపోయి ఉందయ్యా. ఇంతకు మించి నేను చెప్పలేనన్నాడు. అబ్బా! ఈ మాట మాత్రం మహానుభావుడు చచ్చిపోయి అక్కడుంది. ఈ మాట ఆయన నోటంట అన్నాడు. నువ్వు ఇచ్చిన ఐడియా గొప్ప కాదు. అసలు ఢిల్లీలో తీసుకెళ్ళి మాకు నీ రుణం ఉంచుకోలేము. నీ రుణం తీర్చుకోలేమయ్యా అన్నాడు. హ్మ్. ఇది అయిపోయిన తర్వాత ఎంపీ సీటు. హ్మ్. ఇక నన్నేమో పార్టీ వాళ్ళు ఇన్నేళ్ల నుంచి ఉన్నావు నువ్వే సీనియర్. ఎక్కడి దగ్గర నుంచి పోటీ చేయి. హ్మ్. మీ ఫాదర్ అటు నరసాపూర్ అంట కదా! అటు సైడ్ అంట కదా! మీకు మంచి వెయిట్ ఉందంట కదా! అక్కడ ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా అవును. మేడ్చల్. హ్మ్. అంటే సరే చేద్దాం అనేటప్పటికి కృష్ణరాజు గారు మరి నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నాడు. హ్మ్. నేను అక్కడ పోటీ చేసి ఓడిపోయాను. అక్కడి నుంచే చేస్తానన్నాడు. చేయండి అయితే అన్నాను. అయితే కానీ కృష్ణరాజు గారు కూడా చాలా గొప్పోడు. ఆయన పిలిచి ఏమయ్యా సారీ ఆ సీట్ నీది కదా! హ్మ్. నువ్వు కదా నన్ను పార్టీలోకి తీసుకొచ్చావు. నేను అడగటం తప్పు కదా అన్నాడు. మీరే చేస్తే కరెక్ట్ అండి. మీ మీద ఆల్రెడీ సింపతి ఉంది. హ్మ్. ఆయన అక్కడ పుట్టి పెరిగాడు. నేను అక్కడ పుట్టాం కానీ నేను పెరగలేదు అక్కడ. హైదరాబాద్‌లో పెరిగారు. నాదంతా కంప్లీట్ తెలంగాణ నాది. కంప్లీట్ అల్వాలు. హ్మ్. నాది కంటోన్మెంట్ ఏరియా. నాకసలు మా ఊరే తెలీదు నాకసలు. బట్ ఆళ్ళకో చరిత్ర ఉంది. మొగల్తూరు, కోట. హ్మ్. ఆయన అక్కడ చదువుకోవటం, ఎస్ఎల్‌సి, పీయూసీ చదవటం, హీరో అవ్వటం. ఆయన మళ్ళీ అక్కడ హీరో నుంచి మళ్ళీ పోటీ చేయడం అన్నీ ఉన్నాయి. ఆయనకోటుంది కదా! నాకన్నా చాలా పెద్ద హీరో కదా! అవును. మీరే చేయండి సార్. నేను అక్కడ అనాలిసిస్ చూసాను తప్ప నేను ఆయన నిలబెట్టా. ఆయన లేతే నేను పోటీ చేయాలి. మీరన్నది కరెక్టే. హ్మ్. ఇయన్నీ మీరు చాలా చాలా డీటెయిల్‌గా ఎంక్వైరీ చేశారు. నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదు ఇయన్నీని. ఇంకో ప్రశ్న కూడా ఉంది ఆగండి అడుగుతాను. అయితే ఎంపీ విషయంలో అది జరిగింది. బట్ ఇంకో విషయం కూడా ఉంది. హ్మ్. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్‌లకెళ్ళే ముందు ఇండస్ట్రీ నుంచి పిలిచి ఒకే ఒక వ్యక్తిని శివకృష్ణని మాత్రమే పిలిచి కరెక్ట్. మేడ్చల్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయమన్నారు. మీరు ఇయన్నీ చెప్పకూడదు. ఏంటంటే సెల్ఫ్ డమ్మా కొట్టినట్టుంటాయి. బట్ నేనే చెప్తున్నాను కదా! ఇది రిటర్న్ కదా హిస్టరీలో. అంటే 83లో మరో మలుపు ఈ చరిత్ర సరే ఇది కథ ముగింపు అయిన తర్వాత ముందడుగు అయిన తర్వాత నాకు బాపయ్య గారు డైరెక్టరు. హ్మ్. దేవి వరప్రసాద్ ప్రొడ్యూసరు. నా దేశం. హ్మ్. వాళ్ళు 'లావారీస్' అని హిందీ సినిమా అది. దాన్ని రీమేక్ చేస్తున్నారు. పరశురావులే దానికి రైటర్స్. హ్మ్. మా గురువులే దానికి రైటర్స్. హ్మ్. ఏం చేశారంటే దాంట్లో సురేష్ ఓబెరాయ్ చేశాడు ఆ వేషం. సో ఒక ఫెరోషియస్ కావాలి యంగ్. ఆడ కొద్దిగా వయసే యంగ్ కావాలి. ఎవరు అంటే లేరు. ఇండస్ట్రీలో ఎవరు లేరు. హ్మ్. ఆ యంగ్ హీరో ఇమేజ్ ఉండి, ఆ రెబెల్ క్యారెక్టర్ అప్పుడు మాదాల రంగారావు ఇంచుమించుగా రిటైర్మెంట్. సో ఇక నేను తప్ప ఎవరు లేరు. హ్మ్. ఎలా అడగాలి? ఎలా చేయాలి? దేవి వరప్రసాద్ ఏమో అడగలేము అతన్ని. హ్మ్. ఎందుకంటే ఆయనకి రెబెల్ ముందు ఆయనే కదా! సో మేమంతా తర్వాత వచ్చినాం. అవునవును. అది ఏం జరిగిందో అది కూడా తెలీదు నాకు.
ఎలాగా పరిసరోళ్ళు తల పట్టుకున్నాడు ఆయన దేవిప్రసాద్ టైం లేదు. హ్మ్. 15 రోజులు ఇచ్చాడు ఎన్టీ రామారావు. హ్మ్. టైం దగ్గర పడిపోతుంది. టైం రామారావు కాల్ షీట్లు పాడు చేసుకోలేరు కదా! ఆయన సో ఆఖరి సినిమా. ఇక లాస్ట్‌లో ఏంటంటే పరిసరోళ్ళు చిన్న హింట్ ఇచ్చారు. మా వోడిని అడగండి అన్నారు. నేను అడగను. అప్పటికే 3 హీరో హిట్లు కొట్టి అవును. 4 హిట్లు కొట్టాడు హీరోగా. ఎలాగ అడుగుతానయ్యా గోపాలకృష్ణ అన్నాడు. ఆళ్ళు నా వీక్‌నెస్ చెప్పేసారు అతనికి. హ్మ్. పిచ్చోడాడు రామారావు అంటే పడి చచ్చిపోతాడు. బోలెడంత ఫ్యాక్టరీలున్నాయి. అన్నీ వదిలిపెట్టేసి రామారావు సినిమాలు చూసి యాక్టర్ అవుదామని చెప్పి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకొచ్చాడు. మొదటి సినిమా నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం. అతని మెంటాలిటీ మాకు తెలుసు. హ్మ్. అతను రామారావు అంటే ఎగిరి పడతాడు. 100% ఒప్పుకుంటాడు. కానీ మేము చెప్పినట్టు చెప్పొద్దన్నారు. హ్మ్. హ్మ్. దేవి వరప్రసాద్ అడిగాడు. మనకి లైఫ్‌లో అదొకటే బ్యాలెన్స్ కదా! హ్మ్. సినిమా ఇండస్ట్రీకొచ్చి ఆ గురువుగారితో నటించకపోతే ఇంక లైఫ్ వేస్ట్ అయిపోతుంది. చేస్తానన్నాను. అంటే ఆడికి పిచ్చెక్కిపోయింది దేవి వరప్రసాద్. హ్మ్. బాబు ఎంత కావాలి 1,00,000 ఎంత కావాలి? ఎంత ఇమ్మంటావు అన్నాడు. డబ్బు తర్వాత చూద్దాం అంటే మీరు షూటింగ్‌కెళ్ళిపోండి అన్నాను. హ్మ్. రెండోది మళ్ళీ ఫంక్ అయిపోయాడు ఆయన. డబ్బు రూ. 1,00,000 ఏం మాటలా? ఏది సార్ రూ. 1,00,000 ఆ రోజుల్లో. తర్వాత చూద్దామండి. సరే ఎంతో కొంత ఇద్దురు గానిలెండి తర్వాత చూద్దాం అన్నా. హ్మ్. అది 1,00,000 అనుకుంటాను 75,000 1,05,000 చెప్పాడు. చాలా పెద్ద ఆఫర్ ఆ! చేశాడు. అయిపోయిన తర్వాత హైదరాబాద్‌లో నీకు స్టార్ హోటల్‌లో పెడతాను బాబు. ఎవరికీ ఇవ్వను. నీకుని హీరోయిన్‌కి ఇస్తానన్నాడు. హ్మ్. నాకొద్దంటే నా ఇల్లుంది. కారు పెడతానన్నాను. నాకు 4 కార్లున్నాయి. నేను నాకు నా ఇల్లు. ఆ ఉన్న 4 రోజులు మా అమ్మ, నాన్న దగ్గర మా బంధువు ఉంటాను సార్. అంటే కారు తీసుకో, డబ్బులు తీసుకో, హోటల్ వద్దన్నావు. సరే నీ ఇష్టం అన్నాడు. ఆ సినిమా చేసేటప్పుడు తను ఎన్టీఆర్ తోటి చండశాసనుడో ఏదో సినిమా సంథింగ్ ఏదో షూటింగ్ జరుగుతుంది ఆయనది. ఏదో ఏదో మేకప్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్‌కి తీసుకెళ్లారు పరిచయం చేయటం కోసం సార్. రేపు షూటింగ్ అని. ఎళ్ళేటప్పటికి నా గురువుని, నా దైవాన్ని అలా చూశాను. కళ్ళలో నీళ్లొచ్చినాయి. లైఫ్‌లో ఆహ్! ఇంకా ఫ్యాన్ ఇంతకన్నా బాయ్ మూమెంట్. తట్టుకోలేక. రామారావుని నా చిన్నప్పుడు మా అల్వార్‌లో 'సత్య టాకీస్' అని ఉంది. ఓపెనింగ్‌కొచ్చాడు. నేను పిల్లోడినప్పుడు. అప్పుడు చూసానప్పుడు. హ్మ్. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. ఇప్పుడేమో అప్పుడు పెద్ద అయిన తర్వాత చూసాను. అప్పుడు గుంపులో ఒకరు. గుంపులో గోవిందా అప్పుడు. అప్పుడు చూసిన తర్వాత గురువుగారిని చూసి నోటి మాట రాలేదు నాకు. హుహు. దండం పెట్టాను. ఆయన అలా ఊగుతూ, "రండి బ్రదర్ రండి మీ గురించి విన్నాం" అన్నాడు. గుండె ఆగిపోయింది. నా గురించి వినటం ఏంటి? ఏమైనా చెడున్నాడా? మంచిగున్నాడా? లేనిపోని తలకాయ నొప్పి అనుకున్నాను. ఏదో ఆ రోజున అయిపోయింది. సెకండ్ ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది కదా! మాదాపూర్. హ్మ్. అది యాక్చువల్‌గా పొలాలు అవన్నీ. హ్మ్. పొలాలు. ఆ పొలమే అదంతా. అక్కడ షూటింగ్. ఆయన షూటింగ్‌కొచ్చాడు. మాదాపూర్ అనే ఒక గ్రామంలో. మాదాపూర్ అనే గ్రామం. వస్తే అందరూ ఎళ్లి కాళ్ళ మీద పడిపో చలపతిరావు కాళ్ళ మీద పడు, కాళ్ళ మీద పడు. చలపతిరావు, గిరిబాబు అప్పుడే పరిచయం నాకు. హ్మ్. ఎవరు పరిచయం లేదు. ఫస్ట్ టైమ్ నేను పరిచయం అప్పటికి చలపతిరావు పరిచయం. గిరిబాబు కూడా అప్పుడు ముందడుగు పరిచయం అనుకుంటా. అదంతా నేను అలా పడినాను. ఆయన వచ్చిన వెంటనే ఆయన చెయ్యి తీసుకొని ఇక్కడ ముద్దు పెట్టా. హ్మ్. ఆయన జీవితంలో ఎవడో ఇంతవరకు అలా ముద్దు పెట్టినోడు లేడు. ఆయన థ్రిల్ అయ్యాడు రామారావు. వీడేదో చాలా గమ్మత్తుగా ఉన్నాడు ఈ కుర్రోడు అని చెప్పేసి. కొంచెం కొత్తగా అది బాద్‌షా ట్రీట్‌మెంట్ గదా! ఆ! హ్మ్. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సీను. అసలు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఓ రోజు టైం పడుతుంది ఆ క్యారెక్టర్‌లోకెళ్ళటానికి. కోపిష్ట, డైలాగ్ ఎలా చెప్పాలి, ప్రశాంతంగా ఇయన్నీ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటది కదా! క్యారెక్టరైజేషన్. ఏమి ఎలాగని నాకు డైరెక్ట్‌గా డెత్ సీన్ పెట్టేశారు. అబ్బా! ఏంటంటే ఆళ్ళకి నమ్మకం చేసేస్తాడని. ఆ! ఎందుకంటే అప్పటికే మనం హిట్లు కొట్టున్నాం, పేరొచ్చేసుంది కదా! ఏమో లేనిపోనిది ఇది తలకాయ నొప్పి అయిపోతుందని చెప్పేసి ఎళ్ళాను. నా అదృష్టం కొద్దీ సింగిల్ టేక్ ఓకే. హ్మ్. అక్కడ ఇంప్రెస్ అయిపోయాడు. 'ఎన్టీ రామారావు' ముందు సింగిల్ టేక్ ఓకే చేయటం అంటే మాటలు గాదుగా. మాటలు కాదు కదా! అయిపోయింది. అయిపోయిన తర్వాత సెకండ్ డే, థర్డ్ డే గుర్రపు బండి నడుపుతూ ఉంటాను. అప్పటికే నా చేతులు పోవు ఇంక అప్పటికుంటాయి చేతులు. అతని వల్లే నా చేతులు పోతాయి. అది వేరే విషయం స్టోరీ. హ్మ్. ఆ గుర్రపు బండి నడుపుతుంటే నా ఫ్యామిలీ కోసం జమీందారు బిడ్డాయన. నాకు హెల్ప్ చేస్తుంటాడు. నా వల్ల నష్టపోయాడే ఈ కుర్రోడని చెప్పేసి. నా చెల్లెలు రాజలక్ష్మి. మా హ్మ్. ఇద్దరమే ఉంటాం. గుడిసెలో ఉంటాం మేము. హ్మ్. ఆ బండి కొద్దిగా దిగబడిపోతుంది. సరిగ్గా అక్కడికే కారులో దిగుతాడనమాట. డైలాగ్ చెప్పారు. ఓకే. ఓకే. అనుకుని వచ్చాడు. బ్రదర్ మనకి ఇవాళ నేను ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాను. టైం లేదు. ఓ 2 అవర్స్ మించి ఉండనన్నాడు. అని తెలుగుదేశం పార్టీ పెట్టి క్యాంపెయిన్ తిరిగేస్తున్నాడు ఆయన. అవును. అప్పటికే అవును. బిజీగా ఉన్నాడు. హ్మ్. తర్వాత ఇప్పుడు ఎవరిది స్టార్ట్ అన్నాడు. శివకృష్ణది ఏంటి బ్రదర్‌దా? ఓకే. బ్రదర్ అయితే ఇంకెందుకు అరగంటలో అయిపోతుంది. అబ్బా! అరగంటలో అయిపోతుంది. పెట్టి స్టార్ట్ పెట్టి ఓకే. ఓకే అన్నా. ఏం బ్రదర్ రిహార్సల్ అండి. అవసరం లేదు సార్. కనుబో మీకు ఒక రకమైన
ఆ ధైర్యం. ఆ! హ్మ్. ధైర్యం కాదండి. అది పిచ్చిదే. అదేమన్నారు నాకు కరెక్ట్ తెలుగులో ఏమంటారో తెలీదు. నా దైవాన్ని చూస్తున్నానన్నాను. హ్మ్. నా దేవుడిని చూస్తున్నా. నాకు ఒళ్ళు తెలియలేదు అంతే. హ్మ్. సింపుల్ రీజన్. ఆయన ఏదంటే అది ఇంకంతే. ఇగ అది అది బుద్ధి, జ్ఞానం ఇప్పుడైతే నేను చేయలేను అలాగా. ఎవడన్నా రామారావు రిహార్సల్ అంటే వద్దంటాడండి ఎవడన్నా. ఆయనకసలు రిహార్సల్‌లోనే వణికిపోతారు అందరూ. హ్మ్. టేక్‌లో ఎలా వణికిపోతారు. అవును. నా బతుకెంత, నా ఎక్స్‌పీరియన్స్ ఎంత, నేనసల రిహార్సల్ ఏమో ఎందుకు చేశానో నాకు తెలీదు అలాగా. హ్మ్. ఇప్పటికి తెలీదు. హ్మ్. దట్ ఈస్ బ్రదర్. దట్ ఈస్ యూ అన్నాడు. హ్మ్. చెప్పేసాను. మొత్తం నాకేసిందంటే నాకు తెలియకుండా నాకు ముందు డైరెక్టర్ చెప్పాడు. సీన్‌లో సగం ఇక్కడ దాకానే షాట్ అన్నాడు. హ్మ్. ఓకే అన్నాను. ఆయన అనుకున్నాడు ఫుల్ సీన్ ఉందనుకున్నాడు ఆయన. ఓకే. డైలాగ్ చెప్పి సగం సీన్ అయిపోయిన తర్వాత చెప్పుకుంటే నేను డైలాగ్ చెప్పకుండా ఆపేసాను. "ఏం బ్రదర్ నీ మీద ఎంతో నమ్మకంతోటి మేము రిహార్సల్ లేకుండా టేక్ అన్నాం. ఎందుకు ఆపేసావు మధ్యలో" అన్నాడు. నేను నేను బిత్తరమొఖం వేసాను. డైరెక్టర్ గారు ఇక్కడి దాకే చెప్పాడు సార్ షాట్ అని. "ఏం బాపయ్య ఏం మాట్లాడుతున్నావు? అటువంటి చాక్లెట్ కుర్రోడిని పెట్టుకుని హాఫ్ ఏంటి ఫుల్ పేజ్ పెట్టు" అన్నాడు. బా! అమ్మా! నాకంత అక్కడ కొద్దిగా షేక్ అయినమాట వాస్తవం అప్పుడు. హ్మ్. "ఏం బ్రదర్ డైలాగ్ చూసుకోవాలా?" "అక్కర్లేదు సార్" అన్నా. అది ఇంకా అసలు టైం రెండోది చూడాలిగా డైలాగ్. హ్మ్. ముందే చూసాను కాబట్టి లక్కీగా అయిపోయాను. సింగిల్ టేక్ ఓకే. బా! అక్కడే ఇంప్రెస్ అయిపోయాడు. హ్మ్. హ్మ్. ఇంప్రెస్ అయిపోయి నన్ను లెక్కల్లో పెట్టుకున్నాడు. పెట్టుకొని సరిగ్గా పార్టీ అనౌన్స్ చేసే ముందు రామకృష్ణ సినీ స్టూడియోకెళ్ళా. ఎవ్వరిని లోపల రానివ్వట్ల. నేనొచ్చానని చెప్పన్నాను. నన్నుని ఈయన మన నారాయణ రెడ్డి గారు మా ఇద్దరినే లోపల రమ్మన్నాడు. సినారే గారిని. సీనారాయణ. అబ్బా! ఆ! మీ ఇద్దరం లోపలికెళ్ళాం. "ఓ రండి బ్రదర్ రండి" అది అన్నాడు. అందరూ నన్ను కూర్చున్నారు. బ్రదర్ మీకు సీట్ ఇస్తున్నాం" అన్నాడు. "ఆ! మీ ఫ్యామిలీ గురించి విన్నాం. మేడ్చల్ ఇప్పుడు కొంపల్లి, మేడ్చల్ ఉంది. హ్మ్. అక్కడ మీరు పోటీ చేస్తున్నారు. మీలాంటి యంగ్ ఫెలోస్ డైనమిక్ మాకు కావాలన్నాడు. అబ్బా! అన్నాడు. కాళ్ళకి దండం దండం పెట్టి, "సార్ ఇప్పటికే" ఇది చాలా విచిత్రమైన సంఘటనలు ఇవన్నీ. "సార్ ఇప్పటికే నేను మీ వల్ల చెడిపోయానంటున్నారు సార్. ఇంకా ఎందుకు సార్" అన్నాను. కోపమొచ్చేసింది. హ్మ్. చాలా కోపం. వాట్ నాన్‌సెన్స్ యూ ఆర్ టాకింగ్. నా వల్ల నువ్వు చెడిపోవటం ఏంటని. సార్ క్షమించండి సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వెనకాల కొద్దో గొప్పో ఉన్నోడిని సార్. అన్నీ వదిలిపెట్టి పిసనా కొడుకు రామారావు ఫ్యాన్ అయిపోయి సినిమాలోకి వెళ్ళిపోయాడు. ఇయన్నీ వదిలిపెట్టి అంటున్నారండి అన్న. ఓహ్! అట్లానా అని చెప్పేసి అప్పటికి ఆయనకి ఆనందం వేసి అప్పుడు లేదు సార్ ఇంకో 100 సినిమాలు అయిన తర్వాత వస్తాను సార్. ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఆయనకి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నేను ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్‌కి బిఫోరు నేను రామారావు ఇంటికెళ్ళాను హాబిట్స్‌లో. హ్మ్. తెల్లవారుజామున 4 గంటలకెళ్ళాను. నేను మా కజిన్ ఒకడిని తీసుకొని హ్మ్. వెళ్ళాను. ఎళ్ళగానే మనకి ఫస్ట్ ఇచ్చేసాడు. చెక్ పట్టుకొనెళ్ళా. రూ. 5,000 సార్. 5,000 10,000 ఏం గుర్తులేదు. 5,000 చెక్ ఉంది ఇప్పటికి అనుకుంటా. "ఏమది?" అన్నాడు. చిన్న ఉడత "నేనొచ్చాను మీకోసమే సార్. సినిమా ఇండస్ట్రీ నాదన్నీ వదిలిపెట్టుకొని సినిమా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్. హ్మ్. నాకు కూడా తెలుగుదేశంలో నేనేదో ఉడతా భక్తిగా కాంట్రిబ్యూషన్. అనుకున్నాను. నీకు పైత్యం ఎక్కిందా? పిచ్చెక్కిందా?" అన్నాడు. మేము ఎవరి దగ్గర రూపాయి సినిమా వాళ్ళనే మేము రానివ్వలేదు దగ్గరికి. నీ దగ్గర ఎట్లా తీసుకుంటాం అనుకున్నా. అబ్బా! "అది తీసుకొని ఎళ్ళిపో" అన్నాడు. అలా మొఖం పెట్టి చూసుకున్నాను. "ఏం ఇంకా వెళ్ళటం లేదన్నాడు." ఆయన కోపమొచ్చింది ఎళ్ళటం. హ్మ్. "ఎళ్తాను సార్. కానీ ఒక్కటి మాత్రం జరుగుతుంది సార్. గేట్ బయట ఆత్మహత్య చేసుకుంటాను. మీరు క్యాంపెయిన్ కూడా తిరగలేరు మీరు. నన్ను కాదంటే ఏమనుకుంటున్నారు మీరు? నా లైఫ్ అంతా త్యాగం చేసి వచ్చాను మీకోసం ఇక్కడికి. మీ భక్తుడిని. అబ్బా! నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాం. సరే పట్టుకెళ్ళి రూమ్ నంబర్ 33 రామకృష్ణ సిగ్నేచర్ ఉపేంద్ర అని ఒకతను ఉంటాడు. అక్కడిని పట్టుకెళ్ళి ఇయ్యి" అన్నారు. హ్మ్. ఆ ఉపేంద్ర ఏంటి ఆయన రైల్వేలో డిపార్ట్మెంట్‌లో పనిచేసి ఈయన దగ్గర ఉన్నాడు. ఆయన మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. అక్కడ ఎళ్లి ఆ రామకృష్ణ సీనియర్ స్టూడియోలో రూమ్ నంబర్ 32, 33 పట్టుకెళ్ళి ఆ రూ. 5,000 ఇస్తే, మేము తీసుకోం" అన్నాడు. "సార్ రామారావు గారు పంపించారు" "ఉండు అయితే" అని చెప్పి ఎవరితో మాట్లాడాడో తెలీదు మనకి. తీసుకోమని చెప్పారు. అట్లా. నాది ఫస్ట్ డొనేషన్ నాదే. డబ్బుల దగ్గర ఆయన అంత నిక్కచ్చిగా, అంత నిజాయితీగా ఉంటారు. నిజమే. ఎక్కడ రూపాయి తీసుకోలేదు. హ్మ్. ఇయన్నీ బయట ప్రపంచానికి తెలియవండి. ఆయన గురించి ఏదేదో అనుకుంటారు. ఇవన్నీ నిజం నాతో జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నాను. సూపర్ సార్. అయితే అదే నాకు మీ జీవితం అంతా గూడా మీ ఇష్టం ఒకటుంటది. మీ ప్రయాణం ఒకటుంటది. మీరు అవును. చేసే పని ఒకటుంటది. అంతే. అన్నీ ఇదే సందర్భంలో ఇయన్నీ డిఫరెంట్ ఆ! డిఫరెంట్. దీని కంటిన్యూటీ క్వెషనే ఒకటుంది. రామారావు గారంటే అంత ఇష్టం. దేవుడిలా జూస్తారు. అయితే మీరు ఎక్కువ సినిమాలు చేసింది కృష్ణ గారితో. కృష్ణ గారు మహానుభావుడు. హ్మ్. నాకు 8 సినిమాలు చేశాను. అన్నీ అద్భుతమైన పాత్రలు. మంచి అటువంటి కాంబినేషన్ ఉంటది. హీరో మళ్ళీ రాడండి ఇక. హ్మ్. అంత ఓపెన్ హార్టెడ్, అంత కల్మషం లేని వ్యక్తి, రాజకీయాలు లేని వ్యక్తి.
ఈ చాడీలు, ఇవేం పట్టించుకోడాయన. ఏం పట్టించుకోడానికి. అసలు నేను అటువంటి హీరోని నేను చూడలేదు ఇంతవరకు. హ్మ్. కన్నోళ్ళు చెడ్డోళ్ళా అని కాదు అక్కడ. కృష్ణరాజు గారు సరదాగా ఉంటాడు. సోమన్ బాబు సరదాగా. ఈయన అలా కాదు ఈయన. ఈయన బోలాశంకరుడు. హ్మ్. రామారావు తర్వాత నెక్స్ట్ బోలాశంకరుడు ఈయనే. ఆయన సరదాగా జోకులేసేసి ఒకసారి ఇబ్బంది పెడుతుంటాడు ఆయన. హ్మ్. కృష్ణ గారు. తాతినేని రామారావు గారు డైరెక్టరు. ఒక రెడ్డి గారు ప్రొడ్యూసరు. 'అగ్ని కెరటాలు' అని సినిమా చేస్తాను. సార్. ఆయనతోటి ఎప్పుడు చేసినా బ్రదర్ వేషమే నేను. హ్మ్. ప్లస్ ఆయనకి ఆపోజిట్. మళ్ళీ ఇలా కొట్టుకోవటం, మళ్ళీ లాస్ట్‌లో ఒకటి ఇలాగే చేశానండి. ఏదన్నా ఉన్నాడు శివకృష్ణ పెట్టుకోండయ్యా. కొద్దిగా నాకు శ్రమ తగ్గుతుంది. ఫైట్‌లు చేస్తాడండి ఎవరు. అలా ఎవడన్నా ఏ హీరో అని చెప్తాడు అలాగా? ఏ హీరో చెప్పడు కదా! అన్నీ సార్. నాకే కావాలనుకో. సార్. ఆయన ఆ టైపు. హ్మ్. శివకృష్ణ పెట్టుకోండయ్యా. మా మ ఆయన అడగడు మనల్ని రికమెండ్ చేయడు. హ్మ్. ఎవరన్నా వచ్చేసారి ఈ వేషానికి మీకు ఈక్వల్‌గా శివకృష్ణ పెట్టండయ్యా మనోడే పెట్టు. హ్మ్. అయితే నాకు కొద్దిగా శ్రమ తగ్గుద్దయ్యా అంటాడు. ఆయనకి తెలుసా మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అని? తెలుసు అందరికీ తెలుసు. ఏమో తెలిసేమో మరి. తెలుసా? ఎప్పుడు అడిగేవారు కాదు. ఎవరు అడగరు. ఎవరు ఇంతవరకు నన్ను అడగల. అదే హ్మ్. ఏ ఆర్టిస్ట్ అడగలేదు నన్ను. హ్మ్. నేను చెప్పుకోవడం తప్ప ఎవరు నన్ను అడగలేదు. హ్మ్. చెట్టియార్ బిల్డింగ్‌లో ఏబీఎంలో చేస్తున్నాం. ఆహ్, ఆయన 12:45కి వెళ్ళిపోతాడాయన. వెళ్ళిపోయి మళ్ళీ 3కి వస్తాడు. హ్మ్. నాదేంటంటే నేను 1:00 ఇది లంచ్ చేసేసి నేను వెయిట్ చేయనండి. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రెడీ అని అడిగితే నాకు కోపమొస్తది. నన్ను ఎవడొచ్చి రెడీ అని అడగకూడదు. హ్మ్. ఐయామ్ రెడీ. ఎవరు రెడీ అలాగా ఉండాల. చాలామంది ఏంటంటే భోంచేసిన తర్వాత ఒక అరగంట చేసి అప్పుడు మేకప్ నేను అలా చేయను. చెయ్యి కడిగిన వెంటనే మేకప్ చేసేసుకుంటా. ఓకే. చేసేసుకొని కుర్చీలో అలా పడుకుంటా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాననమాట. అంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. హ్మ్. మనం ఒకళ్ళ దగ్గర మాట పడక్కర్లేదనే టైపు. కరెక్ట్‌గా 2 అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి "సార్ రెడీ అవ్వండి సార్" అన్నాడు. అన్నాను. కృష్ణ గారు వచ్చారు. ఎవరుగా కృష్ణ గారు రావడం ఏంటి? ఆయన 2:45 అని రాడు. నేను రెడీగానే ఉన్నాయి మేకప్ చేసుకొని, టచ్ అప్ చేసుకొని. అలాగా సార్ అయితే ఓకే అని వెళ్ళిపోయాడు. 4:30 ఎంతో అయింది. ఏదో సీన్ జరుగుతుంది శారద గారికి నాకు ఎంతో జరుగుతుంటే, తాతనేని రామారావు మాట ఇలా రా" అన్న. డైరెక్టర్‌ని పిలిచాడు. ఏదో విషయం చెప్తున్నాడు. "శివకృష్ణ భలేవాడయ్యా" అన్నాడు. హ్మ్. ఈయన ఏమంటున్నాడు నా గురించి ఏదో. నా ఒక్కడితోటయితేనే సుఖం అంట. ఏ హీరోలతో సుఖం లేదంట అన్నాడు ఆయన. జోక్ ఇది. జోకిది. కొంప అంటిపోదండి అలాగా. సార్ నేను అనలేదు సార్ అలాగా. హ్మ్. నేను అన్నదేంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర, ఆయన 3:15 దాకా రాడు. ఎందుకు తొందర పెడుతున్నావు? నేను 2:40కి అక్కడ పక్కనే కదా! సేమ్ బిల్డింగ్‌లో మేకప్ రూమ్‌లో హ్మ్. ఉన్నాను. నేను రావడం ఎంతసేపు అని అన్నాను. అన్న మాట ఇది. హ్మ్. అదే ఇంక చెప్పాను. మీతో యాక్ట్ చేసినప్పుడు ఈ ఈ సుఖం ఉంటది సార్. ఈ సుఖం ఉంటుంది సార్ మధ్యాహ్నం ఒక స్లీప్ ఎయొచ్చు. ఒక స్లీప్ గాని, రెస్ట్ ఒక 40 మినిట్స్ అది ఆయన ఎలా కన్వర్ట్ చేసాడంటే, ఇలాగ కన్వర్ట్ చేసి ఇలా చెప్పాడు తాతినేని రామారావు. ఆ! ఇండస్ట్రీలో టాక్ బయటికెళ్ళిపోతే సార్ నా కొంపలు అంటుకుంటాయి అంటే, హి అంటే పక్క నవ్వుతున్నాడు ఆయన. అదొకటైపోయింది. సరదాగా ఉండేది ఆయనతోటి. అబ్బా! వెరీ గుడ్. మర్చిపోలేనండి. ఆయన మాత్రం మహానుభావుడు. తర్వాత నేను చేసిందే ఉన్నాయండి. ఆయన సినిమాలకి తిరిగి డబ్బులు పెట్టేవాడు. ఆయన హీరో సినిమా లాక్కుండా. ఏ నిర్మాతను కష్టపెట్టేవాడు కాదు. డబ్బులు ఇవ్వకపోతే ఇట్స్ ఆల్ రైట్ అనేవాడు. నేను చేశాను చాలా సినిమాలకి మీరు అలాగా. చేసారు. అవును. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పని చేశాను. బట్ తిరిగి డబ్బులు పెట్టాడాయన. హ్మ్. చాలా సినిమాలు ఆయన విశ్వాసం, ఆయన మొదట్లో ఆయనకి హెల్ప్ చేసిన అందరికీ కూడా ఆయన సంతకాలు పెట్టేవాడు రిలీజ్‌కి నేనిస్తాను డబ్బని నాది చెప్పేసి. హాబీ. మా ఏం మనిషి సార్ ఆయన. అసలు లేడండి. ఇంకో హీరో లేడండి. ఇంకో సినిమా ఇండస్ట్రీ. ఎవరేమనుకున్నా ఇది నిజం. సార్ ఒక చిన్న డౌటు. ఆహ్, 'ప్రభాస్' గారు లాంచింగ్ టైము 'ఈశ్వర్' మూవీ. యాక్చువల్‌గా ఆయన ఫాదర్‌గా చేయాలనుకుంటే కృష్ణంరాజు గారే చేయొచ్చు. కొడుకు లాంచింగ్ కాబట్టి. బట్ ఏరి కోరి శివకృష్ణ అనే ఆ క్యారెక్టర్ కావాలని చెప్పి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారంట. కాదండి. హ్మ్. ఇది నా ఫ్రెండ్ అశోక్ కుమార్ హ్మ్. ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్. హ్మ్. అతను నాకన్నా చిన్నోడన్నా నాకు చాలా చాలా ఇష్టుడు. సార్. నాలాగే కొద్దిగా ఓపెన్‌గా ఉంటాడతను. హ్మ్. అతను ఎంత గొప్పోడంటే అతను తీసిన సినిమా అన్నిట్లో నేనున్నాను. హ్మ్. ఫస్ట్ 'ధ్రువ నక్షత్రం'. తర్వాత ఇంకోటేదో సినిమా 'ధ్రువ నక్షత్రం' తర్వాత 'రక్తతిలకం' అనుకుంటా. సార్. 'రక్తతిలకం.' తర్వాత ఒక్క సినిమా ఒకటే 'ఈవి సత్యనారాయణ చెవిలో పువ్వు' ఏదో పెట్టి ఆ! తీశాడు. అది తప్ప హ్మ్. అన్ని సినిమాల్లో నేనున్నాను. సార్. మంచి స్నేహితుడు నాకు. హ్మ్. చాలా వెరీ నైస్ మ్యాన్. అంటే రామానాయుడు గారికి మేనల్లుడు వరుస అవుతాడు. అవును. ఆ మేనల్లుడు అని చెప్పి అదేం ఉండదు. ఈజ్ ఎ వెరీ, వెరీ నైస్ పర్సన్. తర్వాత ఏంటంటే మహాదైవ భక్తుడు. హ్మ్. సనాతన ధర్మం అంటే పడి చచ్చిపోతాడు. హ్మ్. ఎవరికీ తెలీదు అశోక్ కుమార్ గురించి. సార్. చాలా ఇది ఈశ్వర్‌కి మళ్ళీ నేనే హ్మ్. మా శివకృష్ణ పెట్టుకున్నా. అలా వచ్చింది నాకు. ఓకే. అతను ఆ వేషం రావటానికి నాకు నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి అశోక్ కుమార్. సార్.
ఆ రోజు 2001, 2002 టైంలో మీరు చూసిన 'ప్రభాస్' వేరు. ఇప్పుడు మనందరం చూస్తున్న 'ప్రభాస్' వేరు. బాగా ఎదిగాడు కదా! సార్. బాగా ఎదిగాడు. ఎంత ఎదిగినా కూడా ఎదిగినోడు ఎంత ఎదిగే కొలిది ఒదిగి ఉండాలంటారు కదా! హ్మ్. అది నేను విన్నాను. హ్మ్. చాలా ఒదిగుంటాడని, చాలా మర్యాదగా ఉంటాడు. హ్మ్. అది మాత్రం అందరూ చెప్తున్నారు. ఒకళ్ళు కాదు కదా! అందరూ సార్. చెప్తున్నారు. ఆ రోజు సెట్‌లో ఎలా ఉండేవారు సార్? ఆ రోజున ఎలా ఉన్నాడు, ఈ రోజున అలాగే ఉన్నాడు. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ల తర్వాత మొన్న ఎక్కడో ఏదో కలిసాను. హ్మ్. గగవ్వా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బా! మీరా అని చెప్పి గబగబా వ్యాన్‌లోంచి దిగాడు. హ్మ్. ఏంటి ఇలాగొచ్చారేంటి అన్నాడు. లేదు నాన్న ఏదో పని మీద వచ్చాను. నువ్వు వచ్చావని చెప్పి నేను ఇలా కనపడేదన్నా. లేదు అది మాత్రం అది అందరూ నేను చెప్పేది కాదు కదా! అతను భోజనాల దగ్గర గాని, అతని దగ్గర గాని, ట్రీట్‌మెంట్ గాని, ఆ మర్యాద గాని అదే అదే లే కృష్ణరాజు గారి కన్నా ఇంకా ఎక్కువని చెప్తారు అందరూ. సార్. అదేనండి. ఒక మనిషి ఎప్పుడు గొప్పోడవుతాడంటే ఇదే మంచితనం అంటే. సార్. ఎందుకు 'ప్రభాస్' గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు? దేర్ షుడ్ బి ఎ రీజన్ ఇన్ ఇట్. అంటే అదే తెలుగులో సామెత ఉంది. ఎదిగే కొలిది ఒదిగుండాలని. అవును. దాని రిప్లికా ఈజ్ 'ప్రభాస్' నేను విన్నది. అండ్ సార్ అదే. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఎంతసేపు గూడా మీరు నా దేశం అంటున్నారు. నా ధర్మం అంటున్నారు. ఏమన్నా చేయడం నా బాధ్యత అంటున్నారు. పేదవాళ్ళు అంటున్నారు. అసల ఈ దేశం కోసం గాని, పక్కనుండే మనుషుల కోసం గాని ఏమన్నా చేయాలి. ఈ మైండ్ సెట్ ఎలా అలవాటయింది? చెప్పాను గదా! ఇట్స్ ఓన్లీ బికాజ్ మై ఫాదర్. సార్. మా తండ్రి వల్ల. హ్మ్. ఆయన మీకు కావాలంటే ఇప్పుడెళ్లి ఎంక్వైరీ చేసుకోండి. షామీర్‌పేట యువతల నుంచి, మెయిన్ రోడ్ నుంచి మాది బొమ్మరాజుపేట విలేజ్ లోపలికి ఉంటుంది మా ద్రాక్ష తోట. 4 ½ కిలోమీటర్స్. సొంత రోడ్డేసాడు. అబ్బా! ఇవాళ 20 గ్రామాలకు అదే రోడ్డు. హ్మ్. ఆయన మెటల్ రోడ్ అమ్మ రోడ్ అది ప్రైవేట్ ల్యాండ్. ప్రైవేట్ గవర్నమెంట్ ఏస్తానంటే ఎవరు ఒప్పుకోలే. మా ఫాదర్ ఎళ్లి నిలబడితే అందరూ ఇచ్చేసారు. అందులో మా తాతగారి వరుస ఆయన ఇచ్చాడు. అందరూ బయట అందరూ ఇంతంత ల్యాండ్ ఇస్తే 4 ½ కిలోమీటర్స్ రోడ్డేసాడు. ఆయన సొంత డబ్బులతో. హ్మ్. తర్వాత ఆర్టీసీ బస్ పెట్టించాడు రాత్రి. ఆర్టీసీ అంతా చాలా హై ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉండేవాడాయన. తహసీల్దార్‌ని ఆళ్ళని ఏమయ్యా అనేవాడాయన. హ్మ్. ఆ రేంజ్‌లో ఉండి బతికాడాయన. ఏమయ్య నాకు బస్సెయి అన్నాడు. దొరగారు రాజుగారు బస్సేస్తే ఎట్లాగా? మీదేమో అడవి. రాత్రి బస్సొచ్చి అక్కడ డ్రైవర్ పడుకుంటాడు. వాళ్ళకి అన్నం నా గెస్ట్ హౌసు. నా రూము. నా భోజనం. నీకు సొమ్మేం పోయింది? మరి పొద్దున్న నేను టిఫిన్ పెడతా. కాఫీ ఇస్తాను. ఇంకేంటి మీకు ఏం కావాలి? పడుకోవటానికి బెడ్ ఇస్తా. ఇంకేంటి కావాలి మీకు అన్నాడు. అబ్బా! అలా 1 ఇయర్ నడిపాడు. ఆ బస్సు రాత్రొచ్చేసి పొద్దున్నే అన్ని ఊర్లు కలెక్ట్ చేసుకొని ఎళ్ళేది. ఇక్కడేంది టెలిఫోన్ లేదు. మర్చిపోయాను టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌కి ఫోన్ టెలిఫోన్ పెట్టు, ఎక్స్‌చేంజ్ పెట్టు. అక్కడ మీకు శామీర్పేట యువతల ఒక ఒక 2 ఫర్లాంగుల యువతల రైట్ సైడ్ రామారావు విగ్రహం ఉంటుంది రోడ్డు. హ్మ్. ఆ రోడ్డే మా ఫాదర్ ఏసింది. చూసాను. మా తాత కూడా అలాగే ఉండేవారంట. నాకు తెలీదు. హ్మ్. అది నా గొప్పతనం కాదు. నేను పెరిగిన వాతావరణం. సార్. అదేదో నేను నేర్చుకున్నది కాదు, పెట్టింది కాదు. అది ఫాదర్‌ని చూసాను. అది చిన్నప్పటి నుంచి అలవాటయిపోయింది అంతే. అండ్ ఈ విషయంకొస్తే సనాతన ధర్మం విషయంకొస్తే మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు సార్. నాకు ఆ పదం ఎంత గొప్పగా నచ్చిందంటే, హిందూ మతం అనేదే లేదు. అది సనాతన ధర్మం అని చెప్పారు. అవును. కరెక్ట్. చాలా మందికి ఈ రెండిటి మధ్య తేడా తెలీదు. హిందువులు లేదని మతం లేదసల. ఆ! కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. హ్మ్. ఆ రోజుల్లో అసల హిందూ మతం అనేది లేదు. ఇప్పుడు మహాభారతం అయిపోయి 5,000 సంవత్సరాలయింది. అప్పుడే శ్రీకృష్ణుడు చెప్పాడు. రాబోయే కాలంలో ఈ భరతఖండంలో మ్లేచ్చులొచ్చురు అని చెప్పాడు. సార్. అక్కడి నుంచి డౌన్‌ఫాల్ 2000 సంవత్సరాల నుంచే మనకి ఈ ఈ దండయాత్రలు చేయటం చేసేటప్పుడు దాన్ని ఏంటంటే అలాగా మెల్లగా మనకేదో పెట్టాలి కాబట్టి అంతా మనం హిందూసే గాని హిందుస్థాన్. హ్మ్. హిందుస్థాన్ నుంచి హిందూ మతం. అట్లా హిందూ వచ్చిందే మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే అప్పుడంతా కృతయుగం కాదు. ఈవెన్ మహాభారతం అయిపోయిన 2, 3 వేల సంవత్సరాలు కూడా సనాతన ధర్మమే మనం. హ్మ్. సనాతన ధర్మం ఏంటంటే ఉదయాన్నే లేవాలి, స్నానం చేయాలి. తల్లిదండ్రులు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లే దైవం, తండ్రే దైవం, తర్వాత గురువు దైవం. నెక్స్ట్ తర్వాత అన్నీ చెప్పేవారు. తర్వాత సర్వే జన సుఖినో భవంతు. మొత్తం ప్రపంచం బాగుండాలి. అందరూ దాంట్లో మనం బాగుండాలి. ఇదే సనాతన ధర్మం. తర్వాత ఎవరికీ హాని చేయకూడదు. పశుపక్షులను కూడా మనం పోషించాలి. హ్మ్. ఏంటి పశువులను కూడా మనకి ఆహారం మనం వాటికి ఆహారం పెడతాం. అయి మనకి ఇంటని ఇస్తాయి. తర్వాత ప్రకృతి మన దైవం. అని హ్మ్. మనం ప్రకృతిని ఈ హిందూ ఈ నవ్వుతారు. మీరు చెట్లకు కూడా దండం పెడతారని. అజ్ఞానులు. నిన్నే ఎవడో పిచ్చిగా మాట్లాడాడు. ఎవరో గాదు. మీ సరే మీ తోటి నట్టుడే గదా! ఏ మతాన్నైనా మనం గౌరవించాలి. అందరూ మనవాళ్ళే. ఏ మతమన్నా, ఏ దేవుడన్నా గౌరవించాలనేదే ఇదే మన డ్రాబ్యాక్ అయింది. దీనివల్లే ఈ భారతదేశం 800 సంవత్సరాలు బానిస బతుకైపోయింది. హ్మ్.
అసలు ఎవ్వడికి తెలియని రహస్యం చెప్పనా? జీసస్ క్రైస్ట్ కాశ్మీర్‌లో 11 సంవత్సరాలు ఉన్నాడు. అవునా? నా దగ్గర హిస్టరీ ఉంది గదా! హ్మ్. ఇప్పుడు మీరు కాశ్మీర్‌కెళ్తే అక్కడ ఒక చిన్న ఇదుంది. నేను యూట్యూబ్‌లో కూడా చూపించారు. అక్కడికొచ్చి ఆయన పాదాలు అక్కడ ముద్రిక ఉంటుందక్కడ. హ్మ్. ఇక్కడికొచ్చి బౌద్ధిజం నేర్చుకుని మీరు ఇక్కడ చూడండి ఇజ్రాయెల్‌లో ఎప్పుడు కూడా ఎప్పుడు మేకను పెట్టుకొని ఉంటాడాయన. ఆయనెప్పుడు మంచి బోధించాడండి. ఆయన అందరూ శాంతి చెప్పాడు. క్రైస్ట్ ఎప్పుడు చెడు చెప్పలేదే. హ్మ్. ఈళ్ళొచ్చేసి అసలు నిన్న కాక ఇప్పుడు మన మనవడొచ్చేసి అసలు నువ్వెవడో నేను లేకపోతే నువ్వు లేవంటే ఎలా ఉంటుంది మనకి? అయితే మీరు ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన 2 ఇన్సిడెంట్‌ల గురించి మనం మాట్లాడుకోవాలి. మీ ఇండస్ట్రీ నటుడు, నేను పేరు చెప్తున్నాను. 'ప్రకాష్ రాజ్' గారు. వారు మాట్లాడుతూ రామలక్ష్మణుల గురించి వాళ్ళు నార్త్ నుంచి సౌత్ వచ్చిన వలస కూలీలు అని చెప్పి చాలా దుర్మార్గంగా తెలీదండి. మాట్లాడారు. దుర్మార్గం అంటే అజ్ఞానం ఒకటి. హ్మ్. తర్వాత కండకావరం ఒకటి. హ్మ్. అంటే అజ్ఞానంతో కూడుకున్న కండకావరం ఇది. అది నేను చూసానది. హ్మ్. నేను కావాలని చూసాను. నేను చాలా అప్‌సెట్ అయ్యాను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏ గ్రేట్ సైంటిస్ట్ ఆటమ్ బాంబ్ కనిపెట్టిన గ్రేట్ సైంటిస్టు, లేకపోతే ఒక మహానుభావుడు అంటే గ్రేట్ పీపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాడు చాలా గొప్ప సైంటిస్టు, గొప్ప డాక్టరు, గొప్ప ఇంజినీర్ అనుకుందాం. ఆడికి మాట్లాడటం తెలీదనుకోండి. హ్మ్. ఆడు వేస్ట్ ఫెలో కింద లెక్క. హ్మ్. అంటే వాడికున్న జ్ఞానం అంతా కూడా నశించిపోయినట్టు లెక్క. అసలు మనిషితోటి నువ్వు ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తివి నువ్వు. నువ్వు ఎంత గొప్ప సైంటిస్ట్ అయితే మనకేటి? ఇది అంతే. అసలు నువ్వు చరిత్ర తెలియకుండా క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టిందో తెలియకుండా ఉత్తర దేశం నుంచి సౌత్‌కి రావటం ఏంటి? పైగానేమో పండు కోసుకుంటే అక్కడ రావణాసురుడు అడ్డుపడటం ఏంటి? ఇతిహాసాలు, పురాణాలు మన పెద్దలు చెప్పింది. అది అసలు ఈ రామాయణం, మనకే పూర్తిగా తెలీదు. హ్మ్. కాపోతే మనం రాముడిని పూజిస్తాం. ఇంకోటేంటంటే మనోభావాలు దెబ్బ కొట్టడం. ఈ దేశంలో బతుకుతూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ సంపాదిస్తూ, ఇక్కడ దేవుడిని తిట్టటం ఏంటి? మహాపాపం. మహాపాపం గదా! ఏమనాలా? మూర్ఖత్వం అనాలా? అజ్ఞానులనాలా? రాక్షసులనాలా? ఏమనాలి వాళ్ళని? ఈ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టింది. ఈ సనాతన ధర్మాన్ని విమర్శించి రాముడు లేడు, కృష్ణుడు లేడు, నార్త్ నుంచి వచ్చాడు, సౌత్ నుంచి వచ్చాడు. ఏంటి అసలు ఏమన్నా అసలు ఉందా? సరే, నమ్మకపోవడం అనేది నాస్తికులు వాళ్ళొక సెపరేట్. అహా! నమ్మకపోవటం ఓకే. ఓకే. కానీ విమర్శించటం ఏంటి? అది. విమర్శించటం ఏంటి? ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల నమ్మకాన్ని, మంది మనోభావాల్ని, మనోభావాలు. మనోభావాల్ని మనం ఇప్పుడు ఓకే. నీకు ఇప్పుడు రాజకీయ పార్టీలున్నాయి. నాకు ఆ పార్టీ అంటే ఇష్టం. నాకు ఆ పార్టీ అంటే ఇష్టం అని చెప్పి ఇంకో పార్టీని తిట్టే రైట్ నాకు లేదు. కరెక్ట్. ఈ పార్టీని మెచ్చుకునే రైట్ నాకుంది. కరెక్ట్. అసల ఇంత ఎంత రెవల్యూషన్ వచ్చేసింది. నార్త్ ఇండియా అంతా కూడా హిందూ సంఘాలు నాకు ఫోన్‌లో వచ్చింది చెప్పకూడదు ఇంక. ఓపెన్ మీరు అడిగారు కాబట్టి ఇంక ఇంటర్వ్యూ కాబట్టి నేను తప్పించుకోలేను. నాకు 20 మంది ఫోన్ చేశారు. హ్మ్. "అన్న నువ్వు కత్తి పట్టుకుంటే నువ్వు వదిలిపెట్టను నాకు తెలుసు. నువ్వోసారి ఇదే వ్యక్తికి నువ్వోసారి శిక్ష వేసావు నాకు మా అందరికీ తెలుసు." మీరేనా అది? నేనేసాను. బ్యాన్ వెనకాల ఉంది మీరేనా? ఆహా! వదిలిపెట్టనండి వాడిని. హ్మ్. తప్పుడు మాటలు మాట్లాడకుండా. కాకపోతే ఇయన్నీ చెప్పుకోకూడదు. అతన్ని అడిగితే చెప్తాడు కదా! మా ఇంటికి రావడం, నాతో సారీ చెప్పించితే అప్పుడు వదిలిపెట్టా. ఇండస్ట్రీలో ఎవరు దాని గురించి మాట్లాడలేదు. కాస్త వివరంగా చెప్పండి. ఆ బ్యాను. అది అయిపోయిందిలెండి. అయిపోయింది. గతం పాస్ట్ ఈస్ పాస్ట్. హ్మ్. జరిగింది. హ్మ్. జాతిని అవమానించాడు. హ్మ్. నేనప్పుడు మూవీ ఆర్టిస్ట్‌లో నేను ఇంకా వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు. మామూలుగా మెంబర్‌గా ఉన్నానప్పుడు. అప్పుడొచ్చిన కొత్త హైదరాబాదు. హ్మ్. అందరిని అడిగాను. ఎవడు పట్టించుకోవట్లేదు. హ్మ్. ఏంటి పట్టించుకోరా? జాతిని, ఒక తెలుగు జాతిని అంటే అందరిని అన్నట్టే కదా! అంతే. నో. ఐ వాంట్ శివకృష్ణ వోంట్ లీవ్ ఎనీబడీ లైక్ థట్. హ్మ్. ఐ యామ్ గోయింగ్ టు టేక్ యాక్షన్. నాకున్న లీగాలిటీ, నాకున్న పొలిటికల్ జ్ఞానం లేకపోతే ఇంకోటి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా. హ్మ్. వచ్చాడా ఇంటికి? పెట్టిన తర్వాత మొత్తం స్తంభించిపోయింది. హ్మ్. మూవీ ఆర్టిస్ట్‌కి పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. హ్మ్. పాపం నాగార్జున అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అప్పుడు. హ్మ్. ఏ మాటకి ఆ మాట. నాగార్జున అప్రిషియేట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేశారు. ఆయన ఫోన్ చేశాడు. అక్కడ ఎక్కడో మాల్దీవ్స్‌లోనే ఎక్కడో ఉన్నాను. ఏంటి శివకృష్ణ గారు అట్లా జరిగింది. నేను ఉన్నది చెప్పాను. జాతిని అవమానించాడండి. పౌరుషం లేదంటే వదిలేద్దాం. హ్మ్. నో, నో, నో. ఐ వోంట్ యూ ప్లీజ్ గో. అబ్బా! ఐ డూ అప్రిషియేట్ నాగార్జున. హ్మ్. నాగేశ్వరరావు దగ్గరికెళ్ళింది ఇది. హ్మ్. సమస్య లేదు. అంతా లీగల్‌గా ఉంది. హ్మ్. ఏం చేస్తారు? వారం రోజులు అంతే. తర్వాత ఎవరెవరితోటో పట్టుకొని రికమెండేషన్ చేసుకొనొస్తే అప్పుడు చెప్పుకొచ్చా. అందరి ముందు సారీ చెప్తే వదులుతాను. హ్మ్.
ఏదో నటించాడు అలా అలా అన్నాడు. నథింగ్ ఐ వోంట్ లీవ్. దిస్ ఈజ్ శివకృష్ణ. సెన్సార్ బోర్డునే హ్మ్. పిచ్చెక్కిచ్చా. సో సెంట్రల్ గవర్నమెంట్‌ని. ఈ ఇండివిడ్యువల్ ఎంత అంటే లెక్కల్లో ఉన్నది పీనట్. సూపర్ సార్. అయితే అంటే గవర్నమెంట్‌లోనే నేను చేయలేనటువంటి పనులు సాధించానే సార్ కరప్షన్ మీద. ఇది ఎంత నాకిది? ఒక ఇండివిడ్యువల్ ఎంత నాకు తప్పు కదా అది. సార్. అదే అంటే సార్ చెప్పాడు సారీ అన్నాడు. హ్మ్. ఓకే. నౌ యూ కెన్ గో హెడ్ అన్నాడు. నాగార్జున ఫోన్ చేసి ప్లీజ్ గివ్ హిమ్ పర్మిషన్ అన్నాడు. సో సార్ నువ్వు ఏదైనా చేసుకోవయ్యా. నువ్వు అసలు ఎవడు అసలు 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 హిందూ ధర్మాన్ని హిందూ అంటే ఎవడు అసలు రాముడు ఏంటి అసలు ఎటువంటి సాంప్రదాయాలు ఎటువంటి మహానుభావులు ఎటువంటి ఋషులు మనకున్న సాంప్రదాయాలు ఎక్కడున్నాయి గడపకి రంగు పసుపు పుస్తాం క్రిములు రాకుండా కల్లాపు జల్లిస్తారు తర్వాత ఏంటంటే క్రిములు రాకుండా కాళ్ళు కొడుకోమని చెప్తారు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్యదేవ తల్లిదండ్రులు పూజించాలా తల్లిదండ్రుల్ని మనం జీవితంలో వృద్ధాప్యంలో వాళ్ళని మనం చూడాలా అందరినీ అసలు ఏ మతంలో ఇవన్నీ ఎవడు చెప్పాడు ఇవాళ చెకోస్లోవేకియా జర్మనీ రష్యాకి ఎక్కడ చూసినా మీకు హిందూసమే బయట దేశాల్లోనేమో మొత్తం అంతా హిందూస్ కింద మారుతున్నారు హ్మ్. ఇక్కడేమో ఇక్కడ కన్వర్టెడ్ ఏమో ఇక్కడ తిడుతున్నారు ఒక్కడు మాట్లాడు ఒకడికి పౌరుషం లేదు మన అసలు హిందూ అనకూడదు కానీ మనకి పౌరుషాలు లేవు అంతే దట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్ తిరగబడద్దు నేను ఒక్కడిని తిరగబడితే ఏమొస్తుంది ఇలా ఇంతమంది కలిస్తేనే కదా ఏదైనా జరిగేది సార్. ఎవరికి అది మన దగ్గర పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనకెందుకులే అరే మనకెందుకులే రా ఈ దేశంలో ఈ పుణ్యభూమి కర్మభూమి వేదభూమిలో పుట్టి మన 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 జాతిని మన గౌరవాన్ని మన దేశాన్ని అవమానిస్తుంటే నీకు బాధ్యత లేదా అంటే ఎంతసేపు డబ్బులు సంపాదించేసుకుని బతుకుతావా రేపొద్దున ఇంటికి వచ్చి నరికేస్తారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తావు అప్పుడు అప్పుడు నీకు ఎవడో హెల్ప్ చేయడు ఎందుకంటే మనకు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే హిందువులు ఇప్పుడు సోకాల్డ్ హిందూస్లో పక్కింట్లో ఏదైనా జరుగుతుంటే ఎవడు రాడు కదా మనకెందుకు వెళ్ళిపోతాం రోడ్డు మీద ఎంత దౌర్భాగ్యం అండి ఉండాలి కదా ఇంగిత జ్ఞానం ఉండాలి ఏదైనా ఒక పక్కింట్లో ఏదైనా జరిగి మనం వెళ్ళాలి ఆ కష్టం ఏంటో తెలుసుకోవాలా అందరు సొసైటీలో బతుకుతున్నాం అది ఏమీ లేదు ఎంతసేపు నేను నా సంసారం నా పిల్లలు నా డబ్బు మనకు రాలేదు కదా మనకు రావడం కదా ఎప్పుడో దేశం మీద పడతారు అయిపోయింది కదా 800 సంవత్సరాలు నరకం అనిపించాం కదా వీళ్ళతోటి కొన్ని వేల గుళ్ళు పోయినాయి కదా ఈ భారతదేశం ఇంకోటి తెలుసా మీకు బ్రిటిషర్స్ మన దగ్గర దొంగతనం చేసిన బంగారం కానీ ఇంకోటి కానీ మొత్తం పట్టుకెళ్ళిపోయింది మనం లెక్కేసి వస్తే $45 ట్రిలియన్ అబ్బా 45 లక్షల కోట్లు మన దగ్గర మోసం చేసి పట్టుకుపోయి మన దగ్గర పరిపాలించి పట్టుకుపోయింది ఏం ఎవరికి చరిత్ర తెలియదు అసలు దేశానికి సరిహద్దులు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు ఇది అఖండ భారతం 15 దేశాలు మనది అఖండ భారతం అంటే 15 దేశాలతో కూడుకున్నది అఖండ భారత్ ఎవరికి తెలుసు కంబోడియా దగ్గర నుంచి తీసుకోండి మలేషియా సింగపూర్ అటు ఫిలిప్పైన్స్ ఇటు ఇండోనేషియా ఇలాగొచ్చేట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఇలాగొస్తే ఈజిప్టు ఏ పార్ట్ ఆఫ్ రష్యా ఇక్కడ టిబెట్ పాకిస్తాన్ ఇవన్నీ వెళ్ళిపోయింది శ్రీలంక 15 దేశాలు బోర్డర్ దిస్ ఈస్ కాల్డ్ అఖండ భారత్ ఎవరికి తెలుసు భారతదేశం అంతసేపు ఆ కాశ్మీరే సరిగ్గా తెలియదు వీళ్ళకి అసలు ఈ దేశానికి ఎన్ని వేల కిలోమీటర్ల బార్డర్లు ఉన్నాయి ఒక రాజకీయ నాయకుడు తెలుసా చెప్పమానండి ఎవడన్నా నేను చెప్పినట్టుగా స్పాట్గా చెప్పమానండి చూస్తా 4250 కిలోమీటర్లు బంగ్లాదేశ్ తోటి 3300 పాకిస్తాన్ తోటి ఉంది 3600 ఏమో అతను పాకిస్తాన్ చైనా ఒకటి తోటి మొత్తం కలిపితే 11,450 ఎన్నో ఉన్నాయి ఒక 10 ఇటు 11,000 కిలోమీటర్లు సరిహద్దులు తెలియదు ఏమీ తెలియదు రాజకీయం గురించి మాట్లాడతావు ఏం మాట్లాడుతున్నారు మీరు దేశ సరిహద్దులు తెలియని నువ్వు అసలు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు నువ్వు రాజకీయ నాయకుడు ఏంట్రా అలా నాకు తెలియక అడుగుతా అందరూ అని కాదు సుమా మహానుభావులు దెర్ ఆర్ గ్రేట్ పీపుల్ గ్రేట్ నాయకులు ఉన్నారు ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాను బట్ మోస్ట్లీ మనం ఎక్కడ దెబ్బతిన్నాం 60% ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఆవేదన ఆవేదన అండి ఇది నా బాధ అనిపించేస్తుంది కదా ఎంత బాధ అనిపిస్తుంది దేశ సరిహద్దులు తెలియదు దేశం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు సమానత్వం అంటావు ఏంటి సమానత్వం ఎక్కడుంది సమానత్వం నువ్వు what the hell you are talking చాలా సీరియస్ మ్యాటర్స్ అంటే చర్చ జరగాల్సిన మ్యాటర్స్ బట్ ఇంటర్వ్యూ కాబట్టి కాస్త లిమిటేషన్ ఉంది మనం మళ్ళీ ఒక్కసారి సినిమాల విషయానికి వద్దాం నేను 2 సినిమాల గురించి మీతో ఇంటర్వ్యూ ముందే అనుకున్నాను ఈ 2 సినిమాల గురించి చాలా పర్టికులర్గా మాట్లాడదామని సో ఫస్ట్ మూవీ వచ్చేసి గాయన్ సార్ ఆర్జీవి గారు జగత్ బాబు గారు హీరో ఆర్జీవి డైరెక్షను
అందులో మీది ఎస్ఏ క్యారెక్టర్. హ్మ్. ఎస్ఏ క్యారెక్టర్. అవును. అయితే శివకృష్ణ అనంగానే డైలాగ్ డెలివరీ గాని, ఆ డైలాగ్ ఫోర్స్ గాని చాలా ఎక్కువుంటది. డైలాగ్ చంపేస్తారు. బట్ ఫస్ట్ టైము నాకు వేరియేషన్ కనిపిస్తుంది 'గాయం' సినిమాలో. ఆ డెన్‌లోకెళ్తారు. ఆ విలన్ ఆపుతాడు. ఏం మాట్లాడరు. జగపతి బాబు దగ్గరికెళ్తారు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అంటారు. అక్కడ ఏం డైరెక్ట్ స్టేషన్‌కి తీసుకొస్తారు. అంటే ఆ లుక్ గాని, ఇంటెన్సిటీ తప్పించి డైలాగ్స్ చాలా తక్కువుంటాయి. అద్భుతమైన రోల్. 'ఆర్‌జీవితో' ఆ రోజుల్లో ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో చెప్తారా? అందరితో అలాగే ఉందండి. నేను ఐ డోంట్ స్పీక్ మచ్. హ్మ్. నేను ఏ డైరెక్టర్‌నన్నా ఫస్ట్ నా క్యారెక్టరైజేషన్ ఏంటి? నా లిమిటేషన్స్ అని అడుగుతా. హ్మ్. అంటే ఇప్పుడు నేను ఇందాక రైటర్ ఎలాగైతే ఫస్ట్ హీరో హ్మ్. సినిమాకి, సెకండ్ హీరో ఎవర్రా అంటే ఆ డైరెక్టరే హీరో. హ్మ్. మోల్డ్ చేసి అందరిని చూపించి అలాగే కెమెరామెన్. నెక్స్ట్ ఆ ఫిజికల్‌గా యాక్ట్ చేసే మనం హీరో. ఇప్పుడు సపోజ్ రైటర్ గొప్పగా సినిమా తీయలేదు. డైరెక్టర్ చెడగొట్టాడు. ఈ సినిమా ఆడుతుందా? ఆడదుగా. అవును. అప్పుడు నీ హీరోయిజం ఏమైంది? మరి నువ్వు అంత గొప్ప హీరో ఎందుకు ఆడలేదు నువ్వు సినిమా? నా లాజిక్ క్వెషన్ ఇది. సో, ఐ రెస్పెక్ట్ ఫస్ట్ దట్. అట్లాగే డైరెక్టర్స్ క్రియేటివ్ డైరెక్టర్. వర్మ అనేది నో డౌట్ ఈస్ ఎ క్రియేటివ్ డైరెక్టర్. నేను ముందే అడిగా. హ్మ్. ఆళ్ళు నా లిమిటేషన్స్ చేసామంట. నాకు సజెషన్ ఎవరు సార్ చెప్పిన తర్వాత. హ్మ్. నేను బాలేను ఇంక ఏదైతే నాకు మీటర్ ఇచ్చాడో అలా వెళ్ళిపోతానంతే. ఇప్పుడు మీరు చెప్తుంటే అసలప్పుడు ఆ సీన్ నాకు పెద్దగా గుర్తు రావట్లా. అది ఏమో అలా చేశానా నాకు తెలియట్లేదు నాకు. హ్మ్. నేను లిమిటేషన్స్ చూసుకుంటే ఇంక ఇప్పుడు దానికి మంచి ఉదాహరణ నాకు బాగా గుర్తున్నది చెప్తా. 'జయం' సినిమా. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పింది గాయం నాకంత గుర్తు రావట్లా. స సారీ. అది 90లో చేశాను అది అవును. 1991లో. 2002లో 'జయం' చేశాను. అది గుర్తుంది నాకు. ఇప్పుడు ఏం చేశానో నాకు తెలీదు. హ్మ్. అప్పుడు నేను సెన్సార్ బోర్డ్ చైర్మన్ను, ఫెడరేషన్ చైర్మన్ను, ఈ ఈ రేంజ్‌లో ఉన్నానప్పుడు పార్టీలో. అప్పుడు ఎవరో వచ్చి 'జైన్‌లో' నన్ను ఫస్ట్ టైమ్ నేను ఫాదర్ వేషం వేశాను 'జైన్' సినిమాలో. హ్మ్. అవును. 'సదా హ్మ్. ఫాదర్'. హ్మ్. హ్మ్. ఎవరో వచ్చి అడిగి, "అన్న నువ్వెళ్ళొద్దు తిక్కలోడు తేజ తిక్కలోడు హ్మ్. కొట్టాడన్నా మొన్న ఇద్దరు ఆర్టిస్టులని జూనియర్ ఆర్టిస్టులని కొట్టాడు. తిక్కలోడు నీ రేంజ్ ఏంటన్నా" వాడు. "ఏహ్! వాట్ నాన్స్ డైరెక్టర్ ఎందుకు కొడతాడు? నువ్వు ఎంత విసిగించకపోతే వాడు చెయ్యి చేసుకుంటాడు అసలు మాట వరుస చెప్తున్నా. అదేం సరదానా? కొట్టడం సరదానా?" సో, ఒకళ్ళు చెప్పిన మాట ఉండొచ్చు. కొద్దిగా దాంట్లో కొద్దిగా గొప్పో బట్ అది మనం వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అప్పుడు నేను కోపం వచ్చి ఇలా ఇటువంటోళ్ళ దగ్గర యాక్ట్ చేయాలా? హ్మ్. అది ఛాలెంజ్. ఇది ఛాలెంజ్‌గా ఉంటుంది. అని సేమ్ నా దేశంలాగే ఇక డబ్బులు కూడా పెద్దగా ఏమి అడగల. హ్మ్. ఆడేదో ఇస్తే ఇచ్చాను. 'తేజ నేను చేస్తున్నాను' సినిమా. నాకు అక్కడ ఛాలెంజ్ అక్కడ. హ్మ్. ఫస్ట్ సీన్ నాకు రాళ్ళపల్లికి ఆహ్, ఏదో పెళ్లి ముహూర్తం ఆ అమ్మాయి గురించి ఏదో సీను. తేజ వచ్చి పాపం చాలా మీరు హీరోగా చేసినప్పుడు నేను చిన్నగా ఉన్నాను సార్ మీ దగ్గర ఏదో పాపం అంతా ఓకే అమ్మ. ఇప్పుడు నువ్వు యూ ఆర్ ద డైరెక్టర్. హ్మ్. ఇప్పుడు ఏంటి ఎలాగంట? ఈ డైలాగ్ ఇది అన్నాడు. అంటే నాకెవడో హింట్ ఇచ్చాడు కదా! అని ముందే జాగ్రత్తగా ఉంటాం. మన జాగ్రత్తలో మనం హ్మ్. ఉండాలా? ఏది నిజమో మనకు తెలీదు. ఆ డైలాగ్ 3 మీటర్లు చెప్పాను. హ్మ్. ఓకే. సేమ్ డైలాగ్‌ని ఇలా చెప్తే ఎలా ఉంటుంది? రెండోది చెప్తే ఎలా? మూడోది ఎలా? ఆ రెండోది మీ క్యారెక్టర్ అండి అన్నాడు. పట్టేసుకున్నాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, హి ఈస్ సచ్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ డైరెక్టర్. సినిమా అయ్యే వరకు కూడా నాకు ఒకసారి వచ్చి ఇలా చేయండి అని చెప్పలా. హ్మ్. చెప్పలా. సజెషన్ కూడా ఇవ్వలేదు నాకు. హ్మ్. ఎందుకు? మరి మీరంతా అతని గురించి అలా చెప్పారు కదా! ఆయనకో క్లారిటీ ఉంది. మీకో క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ నువ్వు పట్టుకోవాలా. హ్మ్. ఎప్పుడు ఆర్టిస్టు డైరెక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు, ఆ డైరెక్టర్ క్లారిటీ నువ్వు పట్టుకోకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈవెన్ 'వరం' దగ్గర కూడా అంతే. హ్మ్. మరి మీరు చూసారా ఎప్పుడన్నా 'తేజ' గారు కొట్టడం సెట్‌లో? అసలెప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడలేదు. అసలు ఇంకోటి ఆ జూనియర్ ఆర్టిస్ట్‌ని ఎవరినో కొట్టినట్టున్నాడు. అంతే ఆర్టిస్ట్‌ని కొట్టడం కాదు. ఏదో కోపం మీద ఏంట ఏదో చేసుండొచ్చు. అసలు నాకు తెలియక అడుగుతున్నా డైరెక్టరు ఎందుకు బ్యాడ్ అవుతాడు? అసలు ఎందుకు కొడతాడండి? హ్మ్. నాకు నువ్వు ఆ జూనియర్ ఆర్టిస్ట్ విసిగించేసి ఉంటారు. ఏదో జరిగుంటుంది. హ్మ్. జరిగింది. జరిగిన ఇన్సిడెంట్ మాత్రం జరిగింది. అది మాత్రం ఒప్పుకుంటున్నాను నేను. హ్మ్. బట్ మనం కూడా ఆలోచించాలి కదా! ఏం సరదా అతనికి. సో 'వరం' దగ్గరికెళ్ళాను. క్రియేటివ్ డైరెక్టరు అడిగారు. నేను అడిగాను. ఎలా కావాలని? ఇలా కావాలన్నాడు. మరి ఏ రోజు నాకు సజెషన్ ఇవ్వల. హ్మ్. ఆయనకో క్లారిటీ ఉంది. మీకో క్లారిటీ ఉంది. ఇదే కాదు. నేను యాక్ట్ చేసినప్పుడు ఒక 70, 80 మంది డైరెక్టర్ల దగ్గర ఎవరు అసలు మళ్ళీ నాకు సజెషన్ ఇవ్వలేదు. సో అది ఆర్టిస్ట్ చేతిలో ఉంటది. అంటే ఇచ్చుంటే ఏదో అక్కడ అక్కడ ఆగిపోయింది ఇలా రా అనేది అలాగే తప్ప, ఆ క్యారెక్టరైజేషన్ డైలాగ్ దగ్గర ఎక్కడ నాకు చెప్పల. సో నేనేంటంటే ఫస్టు ఆర్టిస్ట్ అనేవాడు ఏం నేర్చుకోవాలంటే, డైరెక్టర్‌కి ఏం కావాలో అది తెలుసుకో. హ్మ్. ఫస్ట్ డైరెక్టర్‌కి ఏం కావాలో అది తెలుసుకో. రైటర్ ఏం చెప్పాడో అది అర్థం చేసుకో.
ఆ భావన ఏంటి? అతని ఉద్దేశ్యం ఏంటి? ఆ ఉద్దేశ్యం అవన్నీ కూడా డైరెక్టర్ చెప్తాడుగా మనకి. అవును. రైటర్ చెప్పింది. ఫీడింగ్ ఇస్తాడు. ఫాలో అయిపోడు సింపుల్. అయితే నాకు ఇంకో సినిమా సార్, అసల గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ మీవి. 'చెన్నకేశవరెడ్డి.' అవునండి. చాలా అబ్బా! మంది చెప్తారు. చాలా ఏమి మంది. క్యారెక్టర్ సార్. చాలా మంది చెప్తారది. నేను కడపలో ఒకసారి ఎందుకో పని మీదెళ్ళా. హ్మ్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చేసినప్పుడు మాకేం తెలీదు. చేసుకెళ్ళిపోతాం. దాని ఇంపాక్ట్ ఇంత ఉంటుందా? హ్మ్. అక్కడ హోటల్ బాయ్స్ 10 మందొచ్చారు. హ్మ్. సార్ మా బాలయ్య బాబుకి భలే హెల్ప్ చేశారు సార్ మీరు ఆ డైలాగులు సార్. నేను అనుకున్నాను నిజంగా సినిమా మీడియా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళకి డైలాగులు. ఇప్పుడు దానంతా మళ్ళీ అక్కడ ఇప్పుడు మీరు చెన్నకేశవరెడ్డి అన్నారు. అక్కడ మళ్ళీ శివకృష్ణ చెప్పాడు. కరెక్టే. కానీ ఎవరు ఆలోచించింది? రైటరు. రైటర్. ఆడిని మర్చిపోతున్నారు అందరూ గూడా. హ్మ్. డైలాగ్ రాసిన మహానుభావుడు ఎవడో. అండ్ షార్ట్ కూడా సార్ మీరు బాలకృష్ణ గారిని గుర్తుపెట్టినప్పుడు, మీకు ఆ విగ్రహం గుర్తొస్తా ఉంటది. పులివెందుల్లో చూసిన అవును. విగ్రహం గుర్తు. 'పులివెందుల విగ్రహం'. పులివెందులకు సంబంధించిన విగ్రహానికి రౌండ్ ట్రాలీ తిరుగుతా ఉంటది. అవును. నెక్స్ట్ బాలకృష్ణ గారికి రౌండ్ ట్రాలీ. అవును. ఆ ఎమ్మడే కట్ షాట్ మీకు రౌండ్ ట్రాలీ. ఈ 3 ఆబ్జెక్ట్స్‌కి రౌండ్ ట్రాలీ అలా తిరగతానే ఉంటది. కట్, కట్, కట్ షాట్. అసలు ఏవి టేకింగ్ గాని, ఏవి రైటింగ్ గాని. అదేనండి. ఇప్పుడు 'వినాయక్' ఎంత వండర్‌ఫుల్ డైరెక్టర్. ఆ రైటరు రాసింది ఆయన మోల్డ్ చేసుకున్నాడుగా. హ్మ్. ఆయన టేకింగ్ ఇప్పుడు రైటర్ గొప్పగా డైలాగ్ రాసాడుగా. నంబర్ 1 హీరో అతనేగా. నెక్స్ట్ వినాయకే కదా హీరో. నేను ఫిజికల్‌గా హీరో. హ్మ్. నేను ఏది చేసినా అలాగే చేస్తా. నేను ఏది చేసినా అంతే. ఎప్పుడు కూడా సినిమాలో యాక్ట్ చేసేవాడు థర్డ్ హీరో నా దృష్టిలో సార్. ఫిజికల్‌గా. ఫస్ట్ హీరో రైటర్, సెకండ్ హీరో డైరెక్టర్. నేను ఇప్పటికి నిన్న కాక మొన్న చేసింది కూడా అట్లాగే ఫీల్ అవుతాను. సార్. ఆ 'చెన్నకేశవరెడ్డి' షూట్‌లో బాలకృష్ణ గారితో మీకున్న ఏదన్నా అయ్యో! మూమెంట్స్ షేర్ చేయండి సార్. ఆ మూమెంట్ అంటే బోలాశంకర్ అండి ఫాదర్ లాగా. హ్మ్. ఫాదర్ లాగా బోలాశంకర్ ఏముండదు. కొద్ది కోపం వస్తుంది ఒక్కోసారి. హ్మ్. డామ్ డూమ్ అని తిడతాడు. ఏముండదు మనసులో ఏముండదు. హ్మ్. ఏముండదు. మళ్ళీ చిన్న పిల్లోడిలాగా మన దగ్గరకొచ్చి మన మీద జోకులేసి మనతో కూర్చుంటా ఉంటాడు. హుహు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి చిరాకు పట్టొచ్చు. అది వేరే విషయం. బట్ ఓవరాల్‌గా ఈజ్ బోలాశంకరుడే ఒక రకంగా చెప్పాలంటే. అది రామారావులో చూశాను కొద్దిగా. హ్మ్. ఆయనంటే భయం, టైగరు అది కాళ్ళకి దానికి ఏముండదు దానికి. అంత భయపెడతారు అసలు ఆయన దగ్గర ఏముండదు. నేనే ఉదాహరణ. నన్ను ఎలా ట్రీట్ చేశాడు, ఏం చేశాడు అనేది నేనే ఉదాహరణ దానికి. మహానుభావుడు. ఈయనైతే ఇంక మరి అది ఇంక అసలు మాట్లాడటం మొదలెట్టాడంటే ఇంక మన సాయంకాలం దాకా మనకి మాట్లాడుతూనే ఉంటాడు. 4 సినిమాలో, 5 సినిమాలు చేసినట్టున్నారు చేశాను. కదా! మొన్నొకటి చేశాను 'వీరసింహారెడ్డి.' అవును. అది యాక్చువల్‌గా భలే గమ్మత్తది. నేను సినిమాల్లో కూడా గెస్ట్ వేషాలేయను. ఎంత పెద్ద హీరో అయినా గెస్ట్ వేషాలేయను. హ్మ్. అంటే చాలా అద్భుతంగా 2 డేస్ అయినా ఆ క్యారెక్టర్‌లో దమ్ముంటే కానీ చేయను. మేకప్ మ్యాన్ ఫోన్ చేసి చెప్పాడు. "సార్ ఒక గెస్ట్ వేషం ఉందన్న." "ఏ బుద్ధి లేదండి నీకు. నేను చేయను కదా!" హ్మ్. అసలు గెస్ట్ వేషాలే చేయను. "అలా కాదండి బాలకృష్ణ" అన్నాడు. "మరి ఆ మాట ముందే చెప్పలేదా?" అన్నా. ముందు చెప్పొచ్చు కదా! నాకు ఇష్టమైన హీరో మా ఫ్యామిలీ కదా! హ్మ్. ఒకరోజే ఒక పూట చేశాను అంతే. అక్కడ అంటే ఇంక తెలుగులో సామెత ఉంటది. ఇష్టం ఉంటే కష్టం ఉండదు. హ్మ్. మనకి ఇష్టమైన వ్యక్తి దగ్గర కష్టం ఉండదు. అంటే నాకు తెలియక అడుగుతున్నాను. మీకు ఫైనాన్షియల్‌గా ఏమన్నా క్రైసిస్ వచ్చిందా లైఫ్‌లో? బాగా. అంటే చాలా. దేనివల్ల సార్? అంటే మనం మనకి ఇప్పుడు ఏంటంటే ఇక మనం వెనక ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే చాలా రకాలుగా ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాను కదా! ఇప్పుడు ఇక్కడ రావటం వల్ల అక్కడ ఫ్యాక్టరీ కొద్ది ప్రాబ్లమ్ వచ్చింది. హ్మ్. అలా అది అక్కడ లాసు. హ్మ్. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నేను డబ్బులు నాకు ఏం డిమాండ్ ఉన్నా డిమాండ్ చేయను. హ్మ్. ఇదొక పెద్ద లాసు. అడగను. తర్వాత ఇస్తానంటే ఓకే. వదిలేసాం. ఇయన్నీ చాలా ఉన్నాయి. పార్ట్ ఆఫ్ ద గేమ్. హ్మ్. చాలా లాస్. యాక్చువల్‌గా నేను సినిమా ఇండస్ట్రీకొచ్చిన దానికన్నా పోయింది ఎక్కువ నాకు. సినిమా ఎ వల్ల. సినిమా వల్ల పోయింది ఎక్కువ నాకు. హ్మ్. ఎన్ని కోట్లుంటది సార్? ఈ ఇక దానికి లెక్కలేదు. సరే ఇప్పుడు ఇంకొక లాస్ట్ ఫైనల్ క్వెషన్ బట్ సీరియస్ క్వెషన్. శివకృష్ణ మళ్ళీ సినిమాల్ని ప్రయారిటీగా తీసుకొని ట్రావెల్ అవ్వబోతున్నాడా? శివకృష్ణ ప్రయారిటీ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు సినిమాలే చేయాలనుంది. ఉందా? ఎందుకంటే ఇప్పుడు రేపు 2008 జూలైకి 50 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. 28. 28 సారీ హ్మ్. 2028. హ్మ్. 47 కదా నేను వచ్చింది 2000 1978 1978 కదా! ఆ సార్. లెక్కేసుకుంటే 28కి 50 ఇయర్స్. హ్మ్. ఇప్పుడు నేను సినిమాలు తగ్గినాయి ఇప్పుడు. నేను పెద్దగా ఏదన్నా మంచి సినిమా ఉంటే వేస్తున్నాను. హ్మ్. ఈ మధ్య 2 సినిమాలు చేసి నిన్న మొన్న ఎప్పుడు అసలు టీవీలో అయితే నాకు ఇష్టం ఉండదు. నేను చేయను. హ్మ్. కానీ ఈ మధ్యన
క్యారెక్టర్ ఆ ప్రొడ్యూసర్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రొడ్యూసరు. బొల్లు శ్రీనివాసరావు గారని. అతను టీవీ ప్రొడ్యూసర్. 'రుణానుబంధం' అనే ఒక సీరియల్ తీస్తున్నాడు. హ్మ్. నేను టీవీ అడిగితే నేను చేయనన్నాను. నేను అసలు సినిమాలోనే గెస్ట్ వేషాలెయ్యను. అవును. టీవీకి ఎక్కడ చేస్తాను సార్ అన్నాను. ఆ శ్రీనివాస్ అనే అతను నిర్మాత, బొల్లు శ్రీనివాస్ అనుకుంటా ఆయన పేరు. ఆయన భలే ఇచ్చాడు. నాకు అలా నన్ను ఎన్‌లైటన్ చేసి చెప్తే నాకు ఇంటాను నేను. కరెక్ట్. అది క్యారెక్టర్ బావుండాలి. కథ బావుండాలి. బావుండాల. ఆయన చెప్పుకొచ్చాడు. 2 డేసే వేషం సార్. ఏం అబద్ధం ఆడలా. 2 డేసే వేషం. కానీ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇది. మీరే చేయాలి. అసలు మీరు సినిమాలు ఎక్కువ చేయట్లేదని బ్యాడ్ నేమ్ ఉంది. హ్మ్. మీరు అన్నీ ఒప్పుకోవట్లేదు. హ్మ్. టీవీలు చేయట్లేదు. కనీసం ఈ రకంగానా మీరు కనపడితే, అయ్యో! ఈ వేషం శివకృష్ణ ఎందుకు వదులుకున్నామని అందరూ అనుకుంటారు. ఇలా చెప్పుకొచ్చాడు నాకు. హ్మ్. అసలు అలా చెప్పినంత మాత్రం చేయను. అది వేరే విషయం అనుకోండి. మొండోడిని కదా! కానీ క్యారెక్టర్ అద్భుతం. అదే ఇందాక మీకు ఫోటో చూపెట్టా. సో చేశాను. వండర్‌ఫుల్ వెరీ గుడ్. అసల చాలా కాస్ట్‌లీగా అసలు సినిమాలాగా తీశాడు. అలా ఉండాలండి. మనకు హ్యాపీగా ఉండాలి. డబ్బు అనేది సార్ పక్కన పెట్టండి. యాక్చువల్‌గా యాజ్ ఎ ఆడియన్‌గా మాకు గూడా మీ విషయంలో కడుపు నిండలేదు. ఎందుకంటే శివకృష్ణ స్టామినాకి, రేంజ్‌కి తగ్గ అన్ని నంబర్ రావట్లే. ఆఫ్ సినిమాలు తీయలేదు. సినిమాలే కాదండి. నేను ఆహ్, ఈ ఈ టీవీ ముఖంగా చెప్పొద్దంటే నేను ఆకలితోటున్నా. హ్మ్. ఇప్పుడు ఆకలితో ఉన్నారు. చాలా ఆకలితోటున్నా 10, 15 ఏళ్ల నుంచి. నేను చేసిన మొదట్లో చేసిన క్యారెక్టర్ నాకు పట్ల. హ్మ్. స్టిల్ నాకు 70 ఇయర్స్ ఓపెన్‌గా చెప్తున్నా. కానీ నా ఎనర్జీ లెవెల్స్ నేను ఇంకా చెయ్యాలి. ఎటు ఈ 2, 3 సంవత్సరాల్లో అసలు దుమ్ము అసల మళ్ళీ ముందడుగు, నా దేశం అటువంటి క్యారెక్టర్‌లు చేయాలని లోపల కోరిక ఉంది. అది మొన్న టీవీలో కొద్దిగా టు సమ్ ఎక్స్‌టెంట్ వచ్చింది. ఇప్పుడు 2 సినిమాలు చేయబోతున్నా. హ్మ్. సేమ్ అదే లెవెల్ క్యారెక్టర్స్. ఆ! ఒక ఆల్రెడీ లవ్ జిహాద్ మీద చేశానొకటి హ్మ్. సినిమా. హ్మ్. చెప్పాను ఇందాక ఫోటో కూడా చూపెట్టాను. అది కూడా గెస్ట్ వేషం అంటే 3 డేస్ వేషం అయినా కూడా నాకు నా నా అనుకున్నది లవ్ జిహాద్‌ని నేను వ్యతిరేకిస్తాను నేను. చెప్పాను కదా! అవును. అది చేశాను. ఇదేమో ఒక జమీందారీ టైపు. అది చాలా అద్భుతమైన వేషం చేశా. ఇప్పుడు నేను చేయబోయే 3 కూడా ఒకటిదానికి ఒకటి సంబంధం లేదు. సూపర్ సార్. మేము గూడా వెయిటింగు. అండ్ ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. మీరే అన్నారు 70 ఇయర్స్ అని జెప్పేసి. బట్ ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత హెల్తీగా కనిపిస్తున్నారంటే సూపరున్నారు మీరు. మీ ఫుడ్డు సీక్రెట్ ఏంటి? ఫుడ్ డైట్ ఏంటి? అయితే నేనప్పుడు హీరోగా చేసినప్పుడు కూడా 45 ఏళ్ల నుంచి నేను బయట ఫుడ్ తిన్నానండి. హ్మ్. జంక్ ఫుడ్ తిన్నాం. హ్మ్. ఐస్ క్రీమ్ తిన్నాం. హ్మ్. కూల్ డ్రింక్స్ తాగను. హ్మ్. చిన్నప్పటి నుంచి అలవాటు. సినిమా ఇండస్ట్రీకెళ్ళిన తర్వాత అయి కూడా లేవు. హ్మ్. సినిమా మెడ్రాస్‌లో ఉన్నప్పుడు ఇంటి నుంచే భోజనం. ఓకే. ఇక నైట్ ఏదో పులకాలు తింటాం. హ్మ్. నా మొదటి నుంచి ఏంటంటే వర్క్ ఉంటే ఇంక అలా అన్నం కూడా తిన్నాం. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏంటంటే షూటింగ్స్ ఎళ్ళినా కూడా మా ఇంకోటేంటంటే చెప్పటం ఈ 47 సంవత్సరాల్లో నేనెప్పుడు టిఫిన్ చేయలేదు షూటింగ్‌లో. టిఫిన్ జేయలేదా? ఆ! ఈ రోజుకి చేయలేదు. అంటే 47 సంవత్సరాలు కూడా నేను ఆర్టిస్ట్‌గా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా టిఫిన్ చేయలేదు ఎక్కడ కూడా. ఓకే. ఇంట్లోనే చేసొస్తా. ఓకే. ఇంట్లోనే. నా ఫుడ్ అంతా ఇంట్లో ఫుడ్డే నేను బయట ముట్టుకోను. హ్మ్. బయట బిర్యానీ అసలు ఏ దగ్గర రానివ్వను. పెరుగన్నం తింటాను మధ్యాహ్నం షూటింగ్‌లో ఉంటే ఒక కప్పు పెరుగన్నం తింటాను. హ్మ్. మిగతా వంటలు గూడా ఆ! తక్కువే. నైట్ పులకాలు నాన్ వెజ్ కూడా పెద్ద తింటాను కానీ అది ఇంట్రెస్ట్ హ్మ్. ఉండదు. దాని దా జాగ్రత్తలు తీసుకుంటాను. హ్మ్. రైస్ ఎక్కువ తినను. ఏముంది కదా రాగి జావ ఈ మధ్యన బాగా ఒక 2, 3 ఇయర్స్ నుంచి బాగా మొదలెట్టా. ఓకే. మార్నింగ్ ఎగ్, రాగి జావ, మధ్యాహ్నం రాగి ముద్ద, ఇంత పెరుగన్నం. హ్మ్. అంతా రాగే కదా! ఇట్స్ మొత్తం బలమే కదా అంతాని. స నైటు పులక, 2 పులకాలు అంతే. జంక్ ఫుడ్‌లు తినడం. ఈ బయట ఏదో బర్గర్స్ అంటారు, పిస్తాలు ఏయో అంటారు. ఇప్పుడు నిజంగా నాకు తెలీదయి. హ్మ్. ఎప్పుడో మా మనవడాళ్ళు తింటుంటే ఏదో ఇంత ముక్క ఏదో టేస్ట్ ఎలా ఉంది తింటాం తప్ప. తర్వాత ఇక్కడ హైదరాబాద్‌లో ఏ హోటల్స్ ఉన్నాయో నేను పుట్టి పెరిగింది ఇక్కడ. హ్మ్. అప్పుడు మా రోజుల్లో ఏంటంటే తాజ్‌మహల్ హోటల్ ఒకటి ఉండేది మాకు. హ్మ్. ఉడిపి హోటల్. ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద హోటల్స్ వచ్చినాయి. నాకేమీ తెలియదు. అసలు మా ఏరియాలో ఏ హోటల్‌లో ఏముంటుందో కూడా నాకు తెలీదు. స ఎళ్ళను కారులోంచి దిగను. హ్మ్. 3 అయినా ఇప్పుడు 3 అయినా, 4 అయినా ఇంటికెళ్ళి బయట ముట్టుకోను. ఒక్క టీ ఒకటుంది బ్యాడ్ హ్యాబిట్. హ్మ్. కొద్దిగా 2, 2:30 అయితే ఇలా మీరు ఎక్కడన్నా ఉంటే పక్కన ఆపి కొద్దిగా నీట్‌గా ఉందని టీ తాగుతాను. సో ఇంకోటేంటంటే పచ్చిమిరపకాయ బజ్జీలంటే ఇష్టం. ఆ! ఎప్పుడన్నా 20 రోజులకి, 30 రోజులకి ఆ 2 బయట వేసిన అక్కడ కూడా నీట్‌గా ఉన్నాడో లేదో చూసుకొని 2 పచ్చిమిరపకాయ బజ్జీలు తింటాను. ఓకే. ఇక బయట జంక్ ఫుడ్ తినను. బయట రానివ్వను దగ్గరికి రానివ్వను.
పిల్లలు ఏదో తింటా ఉంటారు. ఊరికే అంటే దీన్నేమంటారని అడుగుతా. ఏదో చెప్తారు. అది ఏదో హ్మ్. ఏదో పేర్లు ఆ పేర్లు కూడా నాకు రావు. పిజ్జానో, బర్గరో. ఏదో చెప్తారు. మొక్క అసలు ఏంటి ఎలా ఉంటుందో చూద్దాం అని అంటారు. అదేదో ఓహో! ఇదిలాగా ఉంటుందా? ఓకే. ఐస్ క్రీమ్ తినను. కోకా కోలాలు, కూల్ డ్రింకులు తాగను. ఎండాకాలం కూడా తాగను. హ్మ్. తాగను. సూపర్ సార్. సూపర్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనం ఓన్లీ సినిమా విషయాలు మాత్రమే మాట్లాడుకోనుంటే ఇంటర్వ్యూ మామూలు ఇంటర్వ్యూ అండి అది. బట్ మీరు ఇప్పుడు జనరేషన్‌కి తెలియని ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. అవన్నీ నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ అలాగే మీ అంటే లైఫ్ జర్నీ గూడా నేనిప్పుడు మీకు చెప్పినయన్నీ కూడా ఆవేదనతో చెప్పిన మాటలివన్నీ. సార్ అంటే నా పర్సనల్‌గా వదిలేయండి. నా పర్సనల్‌గా ఏమి నేనేం పాపం ఇది కాదు. నన్నేం వాడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అందరికీ చేతులెత్తి నమస్కరించిందండి. ఏ దేశంలో పుట్టావో, ఏ రకం మాతృదేవో భవ అని చెప్పాను. మన పూర్వీకులు స్త్రీని ప్రకృతితో పోల్చారు. సార్ షీ ఈజ్ ఎ రీప్రొడక్టివ్ ఆర్గన్. మగవాడు బిడ్డ పుట్టడానికి సహకరించొచ్చు కానీ కనడు. ఆ 9 మాసాలు ఆ కనడు. తల్లే గదా! సనుపాలు ఇవ్వడు. తల్లి ప్రకృతి. ప్రకృతే మన దైవం. సార్ ప్రకృతి మన దైవం. అందుకే చెట్టుకు పూజిస్తాం. ఈ ఎదవలకి తెలీదు చెట్టు కూడా పూజిస్తారు మీరు అంటాడు. హ్మ్. ఆ చెట్టు లేకపోతే, ఆ ప్రకృతి లేకపోతే, ఆ చెట్టు కాయలు కాయకపోతే నువ్వెక్కడ ఉన్నావురా? ఆక్సిజన్ గాని అందుకే మేము పూజిస్తాంరా. హ్మ్. ఆ గంగామాత, గంగ నీళ్ళు లేకపోతే నువ్వు ఎలా బతుకుతారా? దేవుడు గంగకి నమస్కారం పెడుతుంది. నీకేం తెలుసురా పిచ్చ నా కొడుకా అని. ఆనికి బూతులొస్తాయి నాకు. అది ఏం తెలియకుండా మాట్లాడతారు. ప్రకృతిలో బతుకుతున్నాం. ఆ ప్రకృతి మన ఆరాధ్య దైవం. తల్లిని గౌరవించాలా. అలాగే నువ్వు సంపాదించుకో మేము కాదనంట్లా. పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి ఈ దేశంలో పుట్టావు. ఈ దేశంలో చనిపోయే లోపు మనం ఏదోకటి చేయాలి కదా! సార్ ఓకే. దేశానికి సేవ చేయాల్సినంత మనం గొప్పోళ్ళం కాదు. కానీ మన చుట్టుపక్కల మనకు తెలిసినోళ్ళు ఉంటారు కదా! పేదోడు, చిన్నోడు, ఉంజోడు ఎవడెవరో పేదోడు. కొద్దిగా, అవును. కొద్దిగా చెయ్యి ఇవ్వటం. ఏదో వాడికేదో ఆర్థికంగా ఇబ్బందున్నా ఆర్థికం లేదు. ఏదో అన్నం లేదు. అదన్నా. ఇప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద పార్టీలు జరుగుతుంటాయి. చూశాను చాలామంది చూశాను. బట్ అది పట్టుకెళ్ళి రోడ్డు మీద పోసేస్తారు తప్ప, అవన్నీ పెట్టుకొని ఒక్కసారి అలా రోడ్డు మీదకెళ్తే ఎంతమంది అన్నం లేకుండా ఉన్నారు. సార్ ఆ పని చెయ్యి. ఆ పని చేసావంటే నువ్వు దేశ సేవ చేసినట్టే. సార్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ద పీపుల్. అంటే నేను ఎప్పుడు ఏ టీవీలో ఇంత నేను విశ్లేషంగా, ఇంత ఎమోషనల్‌గా ఇంత నేను మాట్లాడలా. బట్ గ్రేట్ వర్డ్స్ సార్. గ్రేట్ వర్డ్స్. నేనిప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నాకింత 2 గంటలు ఇక్కడ కూర్చున్నా నాకు నష్టం నాకు రూపాయి నష్టం లేదు నాకు. కానీ నేను చేసింది ఆచరించి చెప్తున్నాను మీకు. కరెక్ట్. నేనేదో చెప్పేసి నేను చేయట్లా. ఆచరించి చెప్తున్నా. అట్‌లీస్ట్ ఒక దేశభక్తి, హైందవ ధర్మం, మన మతం ఏంటి, మన ధర్మం ఏంటి, మనం ఏం చెప్పారు పెద్దలు. తర్వాత కొద్దిగా పౌరుషం ఉండాలి మనిషి అన్నోడికి. చీమునెత్తనం ఉండాలి. మనల్ని ఎవడో తిడుతుంటే నోరు మూసుకొని మనకెందుకు ఎళ్ళిపోతున్నావు అంటే, నా దృష్టిలో నపుంసకుడే. అబ్బా! నీకు ఆ పౌరుషం లేనోడు ఎందుకురా బతకటం నువ్వసల? ఇది చాలా తప్పుడు మాట మాట్లాడాను. నన్ను క్షమించండి. నపుంసకుడనే మాట నాకొచ్చేసింది. ఆవేశంలో వచ్చేసింది. అరే! నాకెందుకంటే ఏమంటే అది పక్కోడి సమస్య నీకెందుకు అది మన సమాజం పక్కోడి సమస్య మనం తెలుసుకోవాలా. మనం వీలైతే మనం ఎళ్లి హెల్ప్ చేయాలా. జాతిని అవమానించి, మతాన్ని అవమానించి, అవమానించా కూడా ఏమి అవ్వట్లేదంటే మీరు నపుంసకులో మరి ఏమంటారో నాకు తెలీదు. మీరంటే ఇప్పుడు ఎవరిని అంటున్నానంటే ఎవరినని కాదు నేను ఇక్కడ పాయింట్. ఎవరైతే అంటకుండా దూరంగా వెళ్ళిపోతున్నారో అంటే నేను ఒక వ్యక్తిని కాదు. అర్థమవుతుంది సార్. అది నేను ఆవేదన నుంచి వచ్చే ఎందుకు ఈ మాటలు మాట అంటున్నానంటే కొద్దిగానా పౌరుషం వస్తుందేమో. సార్. కొద్దిగానా పౌరుషం వచ్చి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా. మన జాతిని మనం కాపాడుకోవాలా. మన ఇతిహాసం, మన పురాణాలు, ఇవన్నీ వేదాలు, ఇవన్నీ మనం మన మన మనకొచ్చిన ఆస్తులు మనకి. మన సార్. పూర్వీకులు మనకిచ్చిన రియల్ వరాలు అసెట్స్. ఇవన్నీని. ఇవన్నీ కాపాడుకోవాలంటున్నాను. అంతే తప్ప నేను ఎవరిని తిట్టలేదు. దయచేసి అది వ్యక్తిగతంగా తీసుకోకుండా మమ్మల్ని అన్నాడని మీ మీ అందరికీ నమస్కారం. నేను అలా అంటే ఆవేదన ఈ రియాక్షన్ రావట్లేదు సొసైటీలో అది నా బాధ. అందుకని నిజంగా, నిజంగా, నిజంగా చాలా థాంక్ యూ సార్. గ్రేట్ వర్డ్స్ సార్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ రైట్. మచ్. థాంక్ యూ. అందరికీ నమస్కారం.